रामकृष्णप्रियां देवीं भक्तहृत्पद्मवासिनीं सर्वशान्तिविधात्रीं तां शारदां प्रणमाम्यहम्। ॐ तपोनिष्ठवरिष्ठां तां ज्ञानवैराग्यभूषितां नमामि भारती प्राणां मातरं शारदात्मजाम्। నమస్తే. ఈరోజు దివ్యజనని శ్రీ శారదాదేవి ప్రియతమ శిష్యురాలైనటువంటి శారదామఠం యొక్క ప్రథమ అధ్యక్షురాలైనటువంటి పరమ పూజనీయ భారతీ ప్రాణమాతాజీ శుభ జన్మతిథి. పూరి జగన్నాథ ఆలయంలో మూల మందిరం నుంచి ఈ విగ్రహాలన్నీ కూడా మరొక మందిరానికి, అంటే గుండీచా అనే మందిరానికి తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత అక్కడ వారం రోజులు గడిపిన తరువాత మరలా మూల మందిరానికి రథంలో తిరిగి వస్తారు జగన్నాథ, బలభద్ర, సుభద్రలు. దానిని పునర్యాత్ర అంటారు, రథ పునర్యాత్ర అని. బెంగాలీ భాషలో దానిని ఉల్టో రథ్ అంటారు. ఈ ఉల్టో రథ్ పుణ్యదినాన పూజనీయ మాతాజీ జన్మించారు. అందువల్ల ఇప్పటికీ కూడా శారదా మఠంలో ఈ ఉల్టో రథ్ రోజున చాలా చక్కగా ఉత్సవం చేస్తారు. చాలామంది భక్తులు వస్తారు. పూజలు, భజనలు అవన్నీ కూడా జరుగుతాయి. శారదా మఠంలో ఇది ఒక ఆచారం కింద వస్తూ ఉన్నది. మన శాస్త్రాలలో, మన భారతీయ శాస్త్రాలలో మానవ జీవిత లక్ష్యాన్ని మోక్షము అని సూచించారు. శ్రీరామకృష్ణులు కూడా మానవ జీవిత లక్ష్యం భగవత్ సాక్షాత్కారం అని చెప్పారు. అంటే ప్రతి మనిషికి కూడా ఒక లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యం మనకు తెలుసో తెలియకో 4 రకాలుగా ఉంటుంది. అవేమిటంటే ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. నిజంగా చెప్పాలంటే ఇవి 2 మార్గాలు. ఒకటి ప్రవృత్తి మార్గము, రెండవది నివృత్తి మార్గము. ప్రవృత్తి మార్గం అంటే మన అర్థకామాలను, మన కోరికలను, తర్వాత మనకు కావాలనుకున్నటువంటి ఆస్తిపాస్తులు, తర్వాత ఆడంబరాలు, ఏది కావాల్సినా సరే దానిని మనం ధార్మికంగా, ధర్మబద్ధంగా మనం సంపాదించుకొని ముందుకు వెళ్ళొచ్చు. దానికి కూడా మోక్షమే లక్ష్యం అన్నమాట. ఇంక రెండవది నివృత్తి మార్గం. అంటే అర్థకామాలను, తర్వాత జీవితంలో సుఖభోగాలను, వీటన్నిటినీ కూడా త్యజించి కేవలం భగవంతుని కోసం జీవితాన్ని, అంటే కష్టాన్ని కూడా ఆనందంగా స్వీకరించగలిగే ఒక మార్గం అన్నమాట ఇది. దానిని డైరెక్ట్గా మోక్ష మార్గం అని అంటారు. అంటే మొత్తం అందరికీ జీవిత లక్ష్యం మోక్షమే అయినప్పటికీ మనం మన యొక్క మానసిక స్థితిని బట్టి మనం డైరెక్ట్గా మోక్షాన్ని నిర్ణయించుకోవచ్చు, లేకపోతే అర్థకామాలను మనం ధార్మికంగా మనం అనుభవిస్తూ మోక్షానికి వెళ్ళవచ్చు అన్నమాట. ఇది పురుషుల విషయంలో ఈ మోక్షం అన్నది డైరెక్ట్గా వాళ్ళు వెళ్ళి తీసుకున్న చాలా ఉదాహరణలు మన భారతదేశ చరిత్రలో ఉన్నాయి. కానీ కాలక్రమేణా, అంతకుముందు రోజుల్లో ఉన్నప్పటికీ కాలక్రమేణా ఈ దండయాత్రలు ఇవన్నీ వీటి కారణంగా భారతదేశంలో స్త్రీలు సన్యాస ఆశ్రమం స్వీకరించడం అనేది ఇప్పటికీ కూడా చాలామందికి అది అలవాట్లేదన్నమాట. అటువంటి సమాజంలో 1894లో, అంటే అంతకుముందు శతాబ్దం, అంటే 20వ శతాబ్దం చివరి భాగంలో అన్నమాట, ఈ మాతాజీ ఒక కలకత్తాకు దగ్గరలో ఉన్నటువంటి ఒక గుప్తిపాడ అనే గ్రామంలో జన్మిస్తారు. అయితే వారి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లలందరూ కూడా అక్కడ ఆ రోజుల్లో మలేరియా, జ్వరాలు ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉండేవి. తొందరగా మరణించేవారు పిల్లలందరూ కూడా. అలా ఈ మాతాజీకి ముందు జన్మించినటువంటి కొంతమంది 2-3 శిశువులు మరణించడంతో వారు ఏం చేశారంటే కలకత్తాకు వారి యొక్క అమ్మమ్మ గారింటికి వచ్చేస్తారనమాట. అది ఎక్కడ ఉంటుందంటే బాగ్ బజార్లో ఉంటుంది. ఆ బాగ్ బజార్లోనే శ్రీ శారదాదేవి కూడా ఉద్బోధన్ అనే గృహంలో అప్పటికి నివసిస్తూ ఉంటారు. ఈ బాగ్ బజార్లోనే ఈ సోదరి నివేదిత, స్వామి వివేకానంద శిష్యురాలైనటువంటి సోదరి నివేదిత ఇంగ్లాండ్ నుంచి వచ్చి భారతీయ స్త్రీల కోసం ఒక పాఠశాలను స్థాపిస్తారు. అంటే మాతాజీ అక్కడికి ఆ దగ్గర ప్రాంతంలోకి వస్తారనమాట. 5 ఏళ్ల వయసులో అక్కడ దగ్గరలో ఒక మిషనరీ స్కూల్ ఉంటే ఆమెని అక్కడ జాయిన్ చేస్తారు స్కూల్లో. అయితే అక్కడ స్కూల్లో ఏదో మొత్తానికి నచ్చకో ఏమిటో తెలియదు, కానీ అప్పటికే ఇప్పుడు కొత్తగా ప్రారంభించినటువంటి
నివేదిత స్కూల్లో ఆ మిషనరీ స్కూల్ నుండి మాతాజీని తీసుకొస్తారనమాట. సో అక్కడి నుంచి ఆ చిన్న వయసులో నుండి కూడా ఈ మాతాజీకి చిన్న వయసులో నా పేరు ఏమిటంటే పారుల్ అనమాట. పారుల్ వచ్చినప్పటి నుంచి స్కూల్ అంటే విపరీతమైన ఆకర్షణ అనమాట. ఇంక ఇంటికి వెళ్ళాలని అనిపించదు, రాత్రి అయినా సరే స్కూల్లోనే ఉండాలని అనిపిస్తూ ఉంటుంది. తర్వాత మాతాజీ ఈ విషయాన్ని చెప్తారు. నాకు ఎందుకో తెలియదు, నాకేం తెలియదు, కానీ స్కూల్ అంటే చాలా ఆకర్షణ. అలాగే నివేదిత అంటే ఆకర్షణ. అలాగే ఆ స్కూల్లో సుధీరాదేవి అని మరొక స్వచ్ఛంద సేవకురాలు పనిచేస్తూ ఉండేవారు. వారిది ఏమిటంటే ఆ రోజుల్లో కలకత్తా మన దేశానికి రాజధాని, ఆంగ్ల ప్రభావం చాలా ఉండేది. ఈ బ్రహ్మ సమాజం ఉంది కదా, ఈ బ్రహ్మ సమాజం కూడా చాలా ఎక్కువగా ప్రభావం ఉన్న రోజులు అన్నమాట. ఈ బ్రహ్మ సమాజ ప్రభావంతో చాలా సంపన్న కుటుంబాలు, కులీన కుటుంబాలు కూడా వాటి ప్రభావంతో కొన్ని ఛాందస భావాలను అన్నిటినీ వదిలిపెట్టి కొంచెం ప్రోగ్రెసివ్గా ఉంటారనమాట. కొంచెం అధునాతనంగా కొన్ని కుటుంబాలు ఉండేవి. అటువంటి కుటుంబానికి చెందినవారు సుధీరాదేవి. ఆవిడ చిన్నప్పటి నుంచి కూడా విపరీతమైన వైరాగ్యం, చిన్ననాటి నుంచి కూడా చాలా పెద్ద కుటుంబం, జమీందారుల కుటుంబం వాళ్ళది. వారింట్లోనే వారి పెద్దన్నగారు స్వామి ప్రజ్ఞానంద, ఆయన ముందుగా ఏమిటంటే స్వాతంత్ర్యోద్యమంలో ఆయన పాల్గొనేవారు. అప్పట్లో బెంగాల్లో చూడండి ప్రతి కుటుంబంలోనూ కూడా ఈ స్వతంత్ర సంగ్రామంలో పాల్గొనేవారు అనమాట. అదొక అప్పట్లో అంత అవసరం ఉండేది. అటువంటి కుటుంబాలన్నీ కూడా వాళ్ళు త్యాగం చేసేవారు. కుటుంబాల యొక్క కుటుంబ సౌఖ్యాన్ని కానీ ధనాన్ని అన్నింటినీ వదిలి వారు ఆ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేవారు. అటువంటి వారిలో మన ప్రజ్ఞానంద స్వామి కూడా ఒకరనమాట. వారి చెల్లెలు ఈ సుధీరాదేవి. చిన్నప్పటి నుంచి ఈ చెల్లెల్లో ఉన్నటువంటి జ్ఞాన వైరాగ్యాలు అవన్నీ చూసి అన్నగారు తనకు వివాహం చేయవద్దని చెప్తారనమాట తల్లిదండ్రులకి. అంటే చిన్నతనంలోనే ఆవిడ పూరి ఒక్కావిడ నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆ చిన్న వయసులో కూడా. ఆ రోజుల్లో అంతటి వైరాగ్యం అనమాట. అటువంటి సుధీరాదేవి ఈ నివేదిత స్కూల్లో పనిచేస్తూ ఉంటారు. ఈ భారతీ ప్రాణమాతాజీ పారుల్ ఎవరైతే ఉన్నారో ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యేటప్పటికి సుధీరాదేవి కూడా అక్కడ ఉంటారు. ఆవిడ యొక్క ప్రభావం ఈ పైన చాలా ఉంటుందన్నమాట. ఎందుకో తెలియదు, నాకు సుధీరాదేవి అంటే చాలా ఇష్టం. ఆవిడ ఎక్కడికి దూకమన్నా, ఒక పులి నోట్లో వెళ్ళమన్నా నాకు వెళ్ళడానికి సంసిద్ధత ఉండేది నాలో. ఆవిడలో చెప్పలేని ఆకర్షణ ఉండేది. అంటే ఆకర్షణ ఎక్కడుంది మనం ఆలోచించాలి. అక్కడ ఆకర్షణ అంతా ఏంటంటే ఆవిడ యొక్క జ్ఞాన వైరాగ్యాల్లో. ఆవిడ తపస్సు చేసేవారు విపరీతంగా. వాటన్నిటి పట్ల కూడా ఈ చిన్న మనసుకి శిశువు అనమాట. అప్పుడు ఆ వయసులో అంత ఆకర్షణ అనమాట. చాలా ఆశ్చర్యమవుతుంది మాతాజీ జీవనం చూస్తూ ఉంటే. అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. తనకి 12వ ఏట వివాహం జరిపించిన తర్వాత అప్పట్లో ఏమయ్యేదంటే యుక్త వయసు వచ్చిన తర్వాత భర్త ఇంటికి పంపించడం ఆచారంగా ఉండేది. ఈ లోపల ఈవిడ పాఠశాలలో చదువుతూ ఉన్నారు. కొంచెం వయసు వచ్చేటప్పుడు ఇంట్లో వాళ్ళందరూ కూడా సన్నాహాలు చేస్తున్నారు, ఇంకా భర్త ఇంటికి పంపించాలి అని చెప్తే అప్పుడు ఈవిడకి చాలా కష్టం అనిపిస్తుంది అనమాట. అస్సలు కొంచెం కూడా మనసు అటు వెళ్ళదు. అప్పుడు సుధీరాదేవికి చెప్తారనమాట, నాకు అస్సలు సంసారం పైన అస్సలు నాకు ఇష్టం లేదు, నేను ఎలాగ దీని నుంచి బయటపడాలి అంటారు. అంటే అప్పుడు సుధీరాదేవి అంటారు, నువ్వేం భయపడద్దు, నీకు నచ్చకపోతే నువ్వు వెళ్ళొద్దు అంటారు, నువ్వు పారిపోయి ఇంట్లోంచి వచ్చేయని చెప్తారనమాట. చెప్తే ఆ ధైర్యంతో ఒకసారి ఏం చేస్తారనమాట, సుధీరాదేవి అప్పుడు ఉండరు, వేరే ఊరు వెళ్ళాల్సి వస్తుంది. ఈ లోపల ఇటువంటి సమస్య వస్తే కనుక నువ్వు పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళు అని చెప్పి ఒక అడ్రస్ చెప్తారు. అయితే ఈవిడ ఇంట్లోంచి బయటకు వచ్చేస్తారు, కానీ సుధీరాదేవి చెప్పిన ఇంట్లోకి వెళ్లకుండా వేరే అక్కడే ఫ్రెండ్ అనమాట మహామాయ అని నివేదిత స్కూల్లో చదువుతూ ఉంటుంది, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. అయితే వీళ్ళు విషయం తెలిసి ఇంట్లోంచి ఇలా పారిపోయి వచ్చింది, అత్తవారింటికి పంపించాలని అనుకుంటున్నారు, పారిపోయి వచ్చిందని చెప్పి వీళ్ళు భయపడిపోయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోకుండా మరొక స్నేహితురాల ఇంటికి పంపిస్తారనమాట. అప్పటికి 16 ఏళ్ల వయసు అలా ఉంటుంది మాతాజీ వయసు. పంపిస్తే వాళ్ళు ఈ మహామాయ వాళ్ళ ఇంటికి వస్తారు, ఇంట్లో వాళ్ళందరూ వెతుక్కుంటూ వస్తే వాళ్ళేమో విషయం చెప్పేస్తారనమాట, ఇలా పలానా వాళ్ళ ఇంట్లో ఉందని. అయితే మొత్తం అందరూ వచ్చి ఇవన్నీ ఇంటికి తీసుకెళ్తారు. కానీ వారందరూ ఇంట్లో చాలా సాత్విక స్వభావులు, అందుకని మాతాజీని ఏమి అనరు అనమాట, గట్టిగా ఏమి అనరు. అలా కొన్నాళ్ళు అవుతుంది. కొన్నాళ్ళు అయిన తర్వాత మరలా పంపిస్తారని ఆవిడకి తెలుసు. అందువల్ల ఏంటంటే ఈసారి సుధీరాదేవి ఉన్నప్పుడు ఊళ్ళో ఆవిడకి చెప్పి, ఆ రోజు సరస్వతి పూజ, ఆ పూజలో అందరూ కూడా ఇంట్లో అంతా హడావిడిగా ఉంటుంది రోజంతా కూడా, అందరూ కూడా అలసిపోయి నిద్రపోతూ ఉంటారు. అటువంటప్పుడు రాత్రి 12 గంటలకు ఒక పిన్ని, అమ్మ యొక్క పిన్ని కొంచెం తన భావాలకు అనుకూలంగా ఉంటుందన్నమాట. ఆవిడకి మాత్రం అన్ని విషయాలు చెప్పి తను ఇంట్లోంచి 12 గంటలకి ఆవిడ తలుపు తీస్తే బయటకు వచ్చేస్తుంది. ఒకసారి ఆలోచించండి, 16 ఏళ్ళ అమ్మాయి 12 గంటలకి
అలా బయటకు వచ్చేస్తుంది అనమాట. అక్కడ సుధీరాదేవి నివేదిత స్కూల్లో గోడ దగ్గర ఈవిడ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. తను వచ్చిన వెంటనే తను తీసుకొని ఒక స్వామీజీ, ఒక బ్రహ్మచారి మహారాజు ఉంటారు, వారిని తోడు తీసుకుని అర్ధరాత్రి 12 గంటలకి కలకత్తా రోడ్ల మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళి ఈ సుధీరాదేవి వాళ్ళ యొక్క బంధువులు ఉంటారో ఒకరింట్లో పెడతారనమాట. పెట్టి ఆమె పేరుని ఏం చేస్తారంటే అదే పేరు ఉంటే వాళ్ళందరికీ తెలుస్తుందని చెప్పి సరళ అని పేరును మారుస్తారు. అయితే ఈ లోపల వీళ్ళింట్లో వాళ్ళందరూ కూడా చాలా కంగారు పడి మొత్తం అందరి దగ్గరికి వచ్చి ఇవన్నీ చెప్తే ఎవరు ఏం తెలియనట్లే చెప్తారనమాట. ఎవరు చెప్పరు విషయం కూడా. సుధీరాదేవి కూడా అసలు విషయం చెప్పరు ఆవిడని వచ్చి అడిగినప్పుడు కూడా. అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే గత్యంతరం లేక ఒక జ్యోతిష్యునికి చూపిస్తే అప్పుడు ఆయన ఏం చెప్తారంటే ఈ అమ్మాయి చాలా మంచి ప్రదేశంలో ఉంది, చాలా ఉన్నతమైనటువంటి ఆధారం గల ప్రదేశంలో ఉంది, ఆ అమ్మాయికి ఏం పర్వాలేదని చెప్తే వాళ్ళు అటువంటి విశ్వాసం ఉన్నవాళ్ళు కాబట్టి కొంచెం ఊరట కలిగి వాళ్ళు అప్పటికి ఊరుకుంటారు. కానీ అమ్మాయి ఆచూకీ మాత్రం తెలియదన్నమాట. తర్వాత ఈ అమ్మాయి ఇలా వచ్చేసిందని తెలిసి సోదరి నివేదిత, తర్వాత సోదరి క్రిస్టిన్, అమెరికా నుంచి వస్తుంది ఆవిడ, వీళ్ళిద్దరూ కూడా ఈ విషయాన్ని విని ఈ భారతదేశ సాంప్రదాయం ప్రకారం ఈ సీత, సావిత్రి ఇటువంటి వాళ్ళు పతివ్రతలు పుట్టినటువంటి దేశంలో ఇటువంటి ఆదర్శం మంచిదా, నువ్వు మంచి పని చేసావా అని చెప్పి వాళ్ళు ఎవ్వరు కూడా సమర్థించరు. అలాగే అమ్మ శారదాదేవి కూడా నువ్వు ఇట్లాగా ఒక అమ్మాయి బాధ్యతను ఎలా జీవితాంతం ఎలా తీసుకోగలవమ్మా సుధీరా అని అంటారు. అప్పుడు సుధీరాదేవి అంటారు, నేను తీసుకున్నాను కదమ్మా, పని అయితే అయిపోయింది, ఇంకేమైతే అది అవుతుంది, ఎదుర్కోవాలని చెప్తారనమాట. ఈ విధంగా ఈ పారుల్ అనే అమ్మాయి, ఈ సరళ ఈ వరకు అంటే ఆ సమయంలో అంతటి వ్యాకులత, వైరాగ్యం వీటన్నిటిలో కూడా ఇంటి నుంచి వదిలి రావడం అనేది ఆ రోజుల్లో ఎటువంటి విషయమో, ఎంత ఆకర్షణ ఉండాలి భగవంతుడి పట్ల, భగవంతుడి పట్ల ఎంత అనురాగం ఉంటే ఇటువంటి వైరాగ్యం కలుగుతుంది అని మనం ఆలోచిస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. తరువాత ఇంకక్కడి నుంచి ఈ సరళ అనే పేరుతో మరలా ఆవిడికి చాలా రోజుల తర్వాత సన్యాసం ఇస్తారు స్వామి శారదానందజీ మహారాజ్. అప్పుడు శ్రీభారతి అనే పేరు ఇస్తారనమాట. ఈ సరళ నుంచి ఈ శ్రీభారతిగా మారే వరకు ఈ మధ్యలో ఉన్నటువంటి కాలం అసలు దాని గురించి మనం ఆలోచించలేమన్నమాట. ఎలా గడిపారంటే ఒక శ్రీరామకృష్ణులు చెప్తారు, ఒక ఎంగిలి విస్తరాకులా ఉండాలి భగవంతుని ఎవరైతే కోరుకుంటున్నారో. ఎంగిలి విస్తరాకు అంటే ఒక తుఫాన్లో అనమాట. ఎంగిలి విస్తరాకు ఎలా ఉంటుందో దాన్ని ఎవరు పట్టించుకోరు, ఎవరు మర్యాద ఇవ్వరు. దానికి తోడు తుఫాన్లో ఎలా ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఎగిరి పడుతూ ఉంటుంది. సరిగా అదే విధమైనటువంటి జీవితం మాతాజీ గడిపారనమాట ఈ కాలంలో. అలాగే పిల్లి తన పిల్లల్ని ఎక్కడ పెడితే అక్కడ ఆ పిల్లి కొనులు ఉంటాయి కదా, అది కూడా శ్రీరామకృష్ణులు చెప్తారు శరణాగతి ఆ భావానికి. భారతీ ప్రణమాతాజీ కూడా ఎక్కడ పెట్టినా సరే, అక్కడ సుధీరాదేవి ఎక్కడ పెట్టినా సరే ఆ ఇంట్లో అటువంటి పరిస్థితుల్లో ఉండి ఎప్పుడు కూడా ఒక కంప్లైంట్ లేకుండా కేవలం ఆ జపధ్యానాలు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే నిజంగా ఈ జీవితాన్ని, ఈ పీరియడ్ని చూస్తే ఎంతటి వైరాగ్యపూరిత జీవితం అనేది మాతాజీ మనకు అర్థమవుతుంది. దీనిని కొంచెం కొంచెం మనం చూద్దాం. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పెట్టిన తర్వాత ఫస్ట్ పిన్నిగారి ఇంట్లో పెట్టారు, సరళ అని పేరు మార్చారు. దాని తర్వాత మరలా వాళ్ళది హరిపాల్ అనే గ్రామంలో ఈ జమీందారి ఉంటుందన్నమాట. ఈ సుధీరాదేవి వాళ్ళకి దగ్గరలోనే కలకత్తాకు. అక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో పెడతారు, వాళ్ళ వేరే బంధువుల ఇంట్లో. అక్కడ 3 నెలలు ఉంటారు. ఎవరు తెలియదు, వాళ్ళు ఎవరో తెలియదు, ఏమిటో తెలియదు. వాళ్ళందరికీ కూడా ఎక్కడికి వెళ్ళినా సరే ఈవిడ సద్బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. ఆ రోజుల్లో ఈ కులాలు చాలా పట్టింపులు ఉండేవి. అటువంటి మాతాజీ వీళ్ళ గృహంలోకి, బ్రహ్మ సమాజం అంటే ఆధునిక భావాలతో ఉన్నవాళ్ళు వాళ్ళందరూ కూడా అక్కడ ఎక్కడ ఎలాగో అనమాట, ఎవరితో ఎలాగో ఆ విధంగా సర్దుకుపోతూ, అంటే వెళ్ళి అందరికీ సహాయం చేస్తూ ఉండేదాన్ని. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ నేను సహాయం చేస్తూ ఉండేదాన్ని. అందుకని అందరికీ కూడా నేనంటే చాలా ఇష్టంగా ఉండేది. తర్వాత ఈ విధంగా మా ఇంట్లో ఈ పూజలు పునస్కారాలు, ఈ బ్రాహ్మణ సంప్రదాయాలు ఇవన్నీ కూడా వదిలి ఇటువంటి గృహాలలో నాకు అడ్జస్ట్ అవ్వడానికి నాకేమీ కష్టం అనిపించలేదంటారు. అది ఎంత గొప్ప విషయం చూడండి. అంటే ఇవన్నీ కూడా ఉపాధులు మనకి. ఈ ఉపాధులన్నీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో మనకున్నటువంటి ఈ మానసిక ఉపాధులన్నీ కూడా ఒక్కొక్కటి అడ్డంకులు అనమాట. అలా తొలగించుకోవాలి. మామూలు మనలాంటి వాళ్ళకి తొలగించుకోవడానికి దానికి ఎంతో సాధన కావాలి. కానీ మాతాజీకి అది జన్మగత కారణ జన్మనాలు కాబట్టి ఇది జన్మతః అవన్నీ కూడా లభించాయి. అందువల్లే ఎక్కడ ఉంటే అక్కడ అలాగా వారు అడ్జస్ట్ అవ్వగలిగేవారు అనమాట. అక్కడ 3 నెలలు ఉన్న తర్వాత మరలా సుధీరాదేవి వాళ్ళ
ఇంటికి కలకత్తాకి మళ్ళీ పిలిపించుకొస్తారు. ఎందుకంటే ఒకే చోట ఉంటే మళ్ళీ అనుమానం వస్తుందని చెప్పి కలకత్తాకి వాళ్ళ సొంత ఇంటికి తీసుకొని వస్తారనమాట. అప్పుడు తీసుకొని వచ్చినప్పుడు ఈ ప్రజ్ఞానంద స్వామి వారి సోదరులు ఎవరైతే ఉన్నారో వారు ఇంటికి ఏదో చికిత్స కోసం వస్తారు. వచ్చినప్పుడు ఈమెను చూస్తారనమాట సరళ. చూసి చాలా ఆనందం అనిపిస్తుంది అని చూసి, ఎంతో వైరాగ్యం ఉన్న అమ్మాయి యొక్క మొహం చూసి ఒక గ్రూప్ ఫోటో చూస్తారు. గ్రూప్ ఫోటోలోనే ఈ మాతాజీ చిన్నప్పుడు ఫోటో స్కూల్లో చూసి ఈ అమ్మాయి కొంచెం అందరికన్నా కూడా ప్రత్యేకంగా ఉంది అని అంటారనమాట. ఆయనకి చాలా యోగ దృష్టి ఉండేదట. ఈవిడ ద్వారా ఈ అమ్మాయి ద్వారా చాలా పని అవుతుందని చెప్పి ఆ రోజుల్లోనే వారు చెప్పారని చెప్పి సుధీర చెప్తారనమాట తర్వాత కాలంలో. ఈ విధంగా వీళ్ళింట్లో ఉంటారు. ఆ సమయంలోనే శారదాదేవి దగ్గరికి తీసుకుని వెళ్ళి సుధీర వారికి దీక్షను ఇప్పిస్తారనమాట, మంత్రదీక్షను. ఇప్పించిన తర్వాత మరలా వీళ్ళింట్లో 3 నెలలు ఉన్న తర్వాత మళ్ళీ గ్రామానికి, ఆ హరిపాల్ అనే గ్రామానికి, మళ్ళీ వాళ్ళ యొక్క జమీందారీ గ్రామానికి తీసుకెళ్ళి ఈసారి వేరొక బంధువుల ఇంట్లో పెడతారు. అక్కడ ఉన్నప్పుడు ఈ మాతాజీకి మలేరియా జ్వరం వస్తుంది. అప్పట్లో చాలా ఎక్కువగా ఉండేది అక్కడ. 105 డిగ్రీలంతో జ్వరం వచ్చి చాలా ఎక్కువ వచ్చేసరికి అప్పుడు కలకత్తాకి సమాచారం అంది. వెంటనే ఈ సుధీరాదేవి వెళ్ళి కలకత్తాకు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చేస్తారనమాట. తీసుకొస్తే వాళ్ళ ఇంట్లో వంటగదిలో పనిచేస్తూ ఉంటారు. ఒకరోజు అనుకోకుండా ఈ భారతీ ప్రాణమాతాజీ యొక్క వారి యొక్క పక్కనే ఉన్నటువంటి ఒక అమ్మాయి, వాళ్ళ ఇంటి పక్క, సొంత ఇంటి పక్కన ఉన్నటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈవిడ్ని హఠాత్తుగా చూడడం జరుగుతుంది. జరిగిన వెంటనే ఇంక వీడు భయం అనమాట. అంటే ఎక్కడ వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోతారు అని చెప్పి భయంతో చాలా భయపడతారు. అసలే జ్వరం కూడా సరిగా తగ్గలేదు. ఈ భయంతో సుధీరాదేవి ఏమో ఈ విషయం తెలుసుకొని ఆవిడ చివాట్లు పెడతారు. నువ్వు ఎందుకు అలాగ బయటకు వచ్చావు, నన్ను నువ్వు జైల్లో పడేస్తావు, నీకు ఇలా నేను ఇంత సపోర్ట్ ఇస్తున్నానని చెప్పి పాపం తిడతారు. అని మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళ గ్రామానికి, మళ్ళీ వాళ్ళ యొక్క జమీందారు గ్రామం ఉంది కదా, ఆ గ్రామానికి మళ్ళీ పంపిస్తారు. కొంచెం జ్వరం ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత జ్వరం విపరీతంగా పెరిగిపోతుంది అనమాట. విపరీతంగా పెరిగిపోయి మళ్ళీ వాళ్ళకి భయం వేసి మళ్ళీ సుధీర కబురు పంపితే ఆవిడ ఏం చేస్తారంటే పని మనిషిని ఇచ్చి మీరు రైలు ఎక్కి పంపించేయండి కలకత్తా అని చెప్తారు. అలా రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ పని అమ్మాయి టికెట్ తీసుకోవడానికి వెళ్తుంది. ఈ లోపల ఈవిడికి వణుకు అనమాట, పడుకుని ఉంటారు అక్కడ. అప్పుడు 2-3 మహిళలు వచ్చి ఆవిడకి దుప్పటేది కప్పి చాలా సేవ అది చేసి పాపం వాళ్ళతో పాటు వాళ్ళకి ఫస్ట్ క్లాస్ కంపార్ట్మెంట్ ఉంటే అందులో పడుకోబెట్టి కలకత్తా వరకు వాళ్ళు చాలా సహాయం చేస్తారు. చేసిన తర్వాత వీళ్ళ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా, సుధీర ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా జ్వరం ఇంకా తగ్గదనమాట, ఇంకా చాలా సీరియస్ అయిపోతుంది. అప్పుడు ఈవిడికి చాలా భయం వేస్తుంది. భయం వేసి వాళ్ళ అన్నగారితో సంప్రదించి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉత్తరం రాస్తారు. ఆకాశరామన్ ఉత్తరం అంటారు కదా, అలా ఉత్తరం వేరే పేరు మీద, మారు పేరు మీద ఉత్తరం రాసి, ఎవరికి, వాళ్ళ అమ్మగారు వాళ్ళకి ఉత్తరం రాసి, ఇలా ఒక అమ్మాయిని ఫలానా చోట రైల్వే స్టేషన్లో చూసాము, జ్వరంతో బాగా వణికిపోతూ ఉంది, అందుకని ఒక ప్రియబాల అని ఒక అమ్మాయి రాస్తున్నట్లుగా వాళ్ళు ఒక కార్డు రాస్తారు. ఈ ప్రియబాల ఏంటంటే, నాకు సుధీర అని కలకత్తాలో ఒక స్నేహితురాలు ఉంది, ఈ అమ్మాయిని మేము చూసి మీ ఎవరు వాళ్ళు అంటే చెప్పడం లేదు, సొంత ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడం లేదు, అందుకని మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈ అమ్మాయిని దించి వచ్చాము, మీరు కావాలంటే వెళ్ళి చూడండి, ఇది వాళ్ళ చిరునామా అని చెప్పి వాళ్ళ ఇంటికి ఒక ఉత్తరం రాస్తారు. రాసిన వెంటనే మాతాజీ తల్లి సుశీలాదేవి, ఆవిడ చాలా సాత్విక స్వభావరాలు. శారదాదేవి స్వయంగా అంటారనమాట, ఈ సరళ తల్లి చాలా సాత్విక స్వభావం అని చెప్పి. ఆవిడ వచ్చి పాపం కూతుర్ని చూసి ఒళ్ళంతా నిమురుతూ ఏడుస్తారనమాట. ఏడ్చిన తర్వాత అప్పుడు సుధీరాదేవి ఏంటంటే ఏం తెలియనట్లుగా, తీసుకెళ్తారా మీ అమ్మాయిని, తీసుకెళ్ళండి, మీకు కావాలంటే తీసుకెళ్ళండి అని చెప్తారనమాట. చెప్తే ఆవిడ ఆశ్చర్యంగా ఆవిడేమంటారంటే, చూడమ్మా ఇప్పటికే 2 సార్లు పారిపోయి వచ్చింది, మళ్ళీ మేము తీసుకెళ్తే మళ్ళీ పారిపోతుంది, నీ దగ్గర తను బాగుందమ్మా, నీ దగ్గరే ఉంచు అని చెప్పి ఆవిడ చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇది చాలా ఆశ్చర్యం. ఇది అంటే ఆ తల్లి కూడా ఆ భగవన్ భావం ఉంది కాబట్టి అది ఆ విధంగా తీసుకోగలిగారు. తర్వాత తల్లితో మాతాజీ ఎప్పుడు కూడా మంచి కనెక్షన్ పెట్టుకునేవారు, అప్పుడప్పుడు ఉత్తరాలు రాయడం అదన్నీ కూడా. ఆ కన్నతల్లి చివరి మాతాజీ ప్రెసిడెంట్ అయిన తర్వాత కూడా కన్నతల్లి ఉన్నారు, చాలా రోజులు ఆవిడ జీవించారనమాట. అయితే ఇప్పుడు తల్లి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఏమవుతుందంటే 1911 అదే సంవత్సరంలో సిస్టర్ నివేదిత, సోదరి నివేదిత మరణిస్తారు. మరణించడంతో సుధీరాకు చాలా ఇష్టం, ఒక కుడి చేయిలా ఉండేవారు నివేదితకు. ఆ నివేదిత మరణించడంతో సుధీరాదేవి చాలా కృంగిపోతారనమాట, చాలా బాధపడతారు. ఆ మనస్సులో ఆ శోకాన్ని తగ్గించుకోవడానికి అని చెప్పి వీరిని సరళాన్ని తీసుకెళ్ళి కాశీకి వెళ్తారనమాట. కొన్ని రోజులు తపస్సు చేద్దాము, ఈ బాధ అనేది తగ్గుతుందని చెప్పి. అప్పుడు
కాశీకి వెళ్ళిన తర్వాత అక్కడ శివరాత్రి వస్తుంది. రాత్రంతా కూడా వాళ్ళు జపధ్యానాదులు చేస్తూ సుధీరాదేవి కథామృతం ఒక పుస్తకం ఉండేదట వారి దగ్గర. ఒక ముగ్గురుది త్రిమూర్తులు, రామకృష్ణ పరమహంస, శారదాదేవి, తర్వాత వివేకానంద, ముగ్గురువి కూడా ఒక ఫోటో ఉండేది. ఆ ఫోటో పెట్టుకుని రాత్రంతా కూర్చుని ఆవిడ జపధ్యానాలు చేసేవారట. అంటే ఆ జీవితాన్ని చూశారు మాతాజీ, చాలా ప్రేరణ కలిగేది వారికి. సో ఇద్దరు కలిసి మణికర్ణిక ఘాట్ ఉంది కదా కాశీలో, అక్కడికి వెళ్ళి చాలా తపశ్చర్యలు చేసేవారు. అదే సమయంలో ఒక నవనళిని అనే ఒక వైష్ణవ భక్తురాలు సోదరి నివేదిత గురించి విని ఆవిడను చూడాలని చెప్పి ఈ సుధీరాదేవికి ఒక లేఖ రాస్తారు. అయితే అప్పటికే సోదరి నివేదిత మరణించారని విని సుధీరాన్ని చూద్దామని చెప్పి ఆవిడ కాశీకి వస్తారనమాట. కాశీకి వస్తే వాళ్ళందరికీ మంచి పరిచయం కలుగుతుంది. ఆవిడ కూడా నవనళిని వివాహం అవుతుంది. ఎంతో సంపన్నురాలు అయినా సరే వివాహమైన వైవాహిక జీవితం ఇష్టం లేక ఆవిడ కృష్ణ భక్తిలో ఆవిడ సాధన చేస్తూ ఉంటారు. సో వీళ్ళిద్దరికీ మంచి బంధుత్వం అంటే ఫ్రెండ్షిప్ కలుగుతుంది. వారు ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ ఉంటారు. కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ నవనళిని వైష్ణవ భక్తురాలు కావడంతో సుధీరాతో అంటారు, చూడు ఈ కాశీ అన్నది జ్ఞానరాజ్యం, నాకు భక్తి కావాలి, ఆ ప్రేమ కావాలి, శ్రీకృష్ణ ప్రేమ, నేను బృందావనం వెళ్తాను అంటారు. అప్పుడు సుధీర అంటారు, అవును మేము కూడా వస్తాం, మేము ఎక్కడ పడితే అక్కడ ఉండగలం, ఆ భక్తితోనే ఉండగలం, జ్ఞానంతోనే ఉండగలం, మేము కూడా వచ్చి అక్కడ మేము తపశ్చర్యలు చేస్తామని చెప్తే ఆవిడ చాలా ఆనందిస్తారు. ఆనందించి తనకు ప్రతి నెల కూడా వాళ్ళ ఇంటి దగ్గర నుంచి డబ్బులు వస్తూ ఉండేవి చాలా ఎక్కువ. అప్పుడు మనందరికీ కూడా మనకు సరిపోతుంది సరే అని చెప్పి వీళ్ళందరూ కలిసి, అందరూ అంటే ఈ సరళ, తర్వాత సుధీర, నవనళిని ముగ్గురు కలిసి బృందావనం వెళ్తారు. బృందావనం వెళ్ళి ఒక చోట ఒక సాధకురాలు సాధన చేసుకుంటూ ఉంటారు ఒక గుడికి పక్కన. అక్కడే వీరికి ఒక 3 గదులు ఉంటాయి, అక్కడ వీరు ఉంటూ ఉంటారనమాట. ఇలా ఉంటూ ఉండగా వీరు సాధన చేస్తూ ఉండగా ఎక్కడో ఒక గుడి నుంచి వాళ్ళకి ప్రసాదం వస్తుంది. రోజు కూడా వంటది ఏం లేదు అక్కడ ఆ గుడి నుంచి ప్రసాదం అది వస్తూ ఉంటుంది. ఆ ప్రసాదం తింటూ ఇంకా ఎప్పుడు కూడా తపశ్చర్యలు చేసుకుంటూ ఉంటారనమాట. అంటే రోజుకు 1,00,000 జపం చేసేవారట మాతాజీ తర్వాత చెప్పేవారు. ఆ చేస్తూ ఉన్న తరువాత ఈ లోపల సుధీర వాళ్ళ బంధువులు ఎవరు సిమ్లాలో ఉంటారనమాట. ఆ సిమ్లాలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, సుధీరాదేవి ఆరోగ్యం చాలా పాడైపోయింది ఈ తపస్సు అవి చేస్తూ అని చెప్పి అన్నగారు ఏం చేస్తారంటే, వచ్చి కొన్ని రోజులు ఇక్కడ విశ్రామం తీసుకో, సిమ్లాకు వచ్చి అక్కడ కొంచెం చల్లగా ఉంటుందని చెప్పి ఆవిడకి ఉత్తరం రాస్తారు. అయితే ఇప్పుడు ఇరకాటంలో పడతారు. ఎలాగ ఇప్పుడు అమ్మాయిని నేను ఇప్పుడు వదిలేసి వెళ్ళాలి కదా అని చెప్పి. ఆ నవనళిని అన్న ఆవిడంటే వైష్ణవ భక్తి అంటే వాళ్ళకి కొంచెం ఈ మూఢత్వం అనమాట. అంటే విష్ణు భక్తి ద్వారానే ముక్తి కలుగుతుంది అన్న ఒక మూఢత్వం వాళ్ళకి ఉండేది. అందరినీ వైష్ణవులుగా మార్చాలనే ఒక వాళ్ళకి ఒక కోరిక ఉంటుందన్నమాట. అందుకని ఇప్పుడు భయం వేస్తుంది, ఇక్కడ వదిలేస్తే ఇప్పుడు ఈ భారతీయ చిన్నమ్మాయి ఆవిడ ప్రభావం పడుతుంది, తనకి బాధపడుతుంది, ఒక్కదాన్ని ఎలా వదిలి వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తారు. అయితే అన్నగారు గట్టి పట్టుపట్టడంతో వెళ్తారనమాట. పాపం ఆవిడని స్టేషన్లో వదిలి వచ్చి భారతీ ప్రాణమాతది ఆ స్టేషన్లో వెక్కి ఏడ్చానని చెప్తారనమాట. చూడండి, ఒక్క ఆవిడని ఆధారం పట్టుకొని వచ్చారు. ఆవిడ వచ్చిన తర్వాత ఆ ఒక్క ఆవిడ కూడా వదిలి వెళ్ళిపోయారు. ఆవిడ చెప్తారు, నేను 1 నెలలో వచ్చేస్తాను అని చెప్తారు. అలాగే నువ్వు శ్రీరామకృష్ణులు తప్ప నీకు ఎవ్వరూ లేరు, అది గుర్తుపెట్టుకో, ఈ కథామృతం శ్రీరామకృష్ణుల ఫోటో, ఇంక నీకేమీ వద్దు ఈ జీవితంలో, మంత్రజపం చెయ్యి అని చెప్పి చాలా ప్రేరణ కలిగిస్తారనమాట. కలిగించి వారు వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక మాట కూడా చెప్తారు, ఇక్కడ అందరూ కూడా వైష్ణవులైతేనే సహాయం చేస్తారు, అందువల్ల నువ్వేం చేస్తావంటే మెడలో ఒక తులసీమాల వేసుకో, తులసీమాల వేసుకుంటే ఏమిటంటే వైష్ణవులు అనేది గుర్తు అనమాట అని చెప్తే, పాపం ఈవిడ వచ్చి ఈ నవనళిని దగ్గర ఏం చేస్తారంటే, ఒక తులసీమాల నాకు కావాలంటే ఆవిడ ఇంకెంతో ఆనందపడిపోయి వైష్ణవ ఈ మతాన్ని తీసుకుంటుందని చెప్పి చాలా ఆనందపడిపోతారు. ఆనందపడిపోయి వాళ్ళకి సాంప్రదాయకంగా ఇప్పిద్దామని చెప్పి కొంతమంది బాబాజీలను పిలిపిస్తారనమాట. అదొక సాంప్రదాయం వాళ్ళకి. ఆ తులసీమాలు తీసుకొచ్చి ఏవో ఆ పాటలు అవి పాడుతూ ఈవిడ మెళ్ళో వేయడానికి. ఈవిడికి అసలు అలాంటివన్నీ ఇష్టం ఉండదు, ఈ బాబాజీలు ఇట్లాంటివంటి అస్సలు ఇష్టం ఉండదు అనమాట. ఈ చిన్న సరళ తర్వాత చెప్తారు, అస్సలు నాకు ఇంకా లోపల విపరీతమైన ఏడుపు వస్తుంది, ఇంకా ఏడవడం మొదలుపెట్టాను. పెడితే వాళ్ళు ఏమనుకుంటున్నారు వీళ్ళందరూ, ఆహా ఈవిడికి రాధాభావంతో, ఈవిడ ఎంత పవిత్రమైన భక్తురాలు, ఈ రాధాభావంతో ఏడుస్తుందని చెప్పి వాళ్ళు ఇంకెంతో ఆనందపడిపోయి ఆ యొక్క ఇది వేస్తారనమాట, ఆ తులసీమాల. ఇంకా మధ్య మధ్యలో ఈ బాబాజీలు వస్తూ ఉంటే ఇంకా ఆవిడకి చాలా కష్టమైపోతుంది. అప్పుడు సుధీరాకు చాలా కోపంతో ఉత్తరం రాస్తారు, ఏంటి ఇంక నేను ఈ బాబాజీల యొక్క ప్రపంచంలో తిరగాలని నా జీవితం అంతా కూడా నేను ఇక్కడ ఉండలేనని చెప్పి సుధీరాదేవికి ఉత్తరం రాస్తారు. అప్పటికి 5 నెలలు గడిచిపోతుంది. అప్పుడు సుధీరాదేవి అంటారు, నువ్వు వాళ్ళతో కలిసి ఉండొద్దు,
అని చెప్పి నవనళిని వీళ్ళతో ఇద్దరికి కూడా తగాదా వస్తుంది ఈ విషయం పైనే. ఆవిడ నళిని అన్న ఆవిడ వెళ్ళిపోతుంది. ఆవిడ వెళ్ళిపోతే ఆవిడతో ఉన్న డబ్బులు కూడా వెళ్ళిపోతాయి. అంటే వీళ్ళ ఆదాయం కూడా ఇంకేమీ లేదనమాట తినడానికి కూడా. ఎవరింట్లో అయితే వీళ్ళు ఉన్నారో ఆవిడ గోపీదాసి అని చాలా భక్తురాలు, సాత్వికురాలు, కానీ వాళ్ళ దగ్గర ఏం లేవు. అందువల్ల చాలా కఠోరమైన చెప్తారన్నమాట. ఒక ఎండిపోయిన రొట్టెలు అవి తెచ్చుకొని దాన్ని పిండి చేసుకొని కొంచెం ఎవరింట్లో అడిగి పాలు తెచ్చుకొని లేకపోతే మజ్జిగ తెచ్చుకొని అవి కలుపుకొని తినేవారట. అంటే ఎంతో కఠోరమైన జీవితం, కానీ ఆవిడ చెప్తారు ఎంతో ఆనందంగా ఉన్నాను. ఆవిడ వెళ్ళిపోయిన తర్వాత ఈ గౌరదాసి అన్న ఇద్దరికి కూడా మంచి అనుబంధం ఏర్పడింది. ఒక చిన్న గదిలోనే ఇద్దరు ఉంటూ చెప్తారు, రాత్రంతా కూర్చొని నేను జపం చేసేదాన్ని. తర్వాత ఆ గోపీదాసి నా గౌరదాసి ఏదో పేరుంది. ఆవిడ ఏంటంటే ఎలా చేయాలి జపం, 1 లక్ష లెక్క పెట్టాలంటే ఎలా చేయాలి పద్ధతులన్నీ కూడా అమ్మాయికి నేర్పిస్తారనమాట. నేర్పించి గోవర్ధన పర్వతం ఇవన్నీ ప్రదక్షిణం చేయడం ఇవన్నీ కూడా రోజు చాలా ఆనందంగా గడిచిపోతూ ఉంటాయి. మనసులో ఒక స్థిరత్వం వస్తుంది. కానీ ఈ లోపల ఆవిడకి మళ్ళీ జ్వరం వస్తుంది. జ్వరం వస్తే పాపం ఆవిడ ఆ గోపీదాసి చాలా కంగారు పడతారనమాట. ఏం చేయాలో అర్థం కాక, వాళ్ళ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు ఈ మాతాజీ అంటారు, సరళ ఏముంది, నేను ఇక్కడ ఈ బృందావనంలో చనిపోతాను చక్కగా, నాకు దాని గురించి నువ్వు బాధపడతావు ఎందుకు, నువ్వేం బాధపడద్దని చెప్తారనమాట. ఆ చిన్న వయసులోనే ఆ భావం చూడండి. అప్పుడు కొన్నాళ్ళకి ఏమవుతుందంటే ఈ లోపల సుధీరాదేవి ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క బంధువులు ఎవరో సిమ్లాలో ఎవరో ఒకళ్ళ అమ్మాయికి వివాహం అయ్యి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది కాబట్టి ఎవరో వాళ్ళ వదిన గారు ఎవరో ఒక ఆవిడ ఉంటున్నారట. ఆవిడకి సహాయం కోసం రమ్మంటారు. చూడండి ఒకసారి, ఇంత ఆనందంతో ఇక్కడ జపం అవన్నీ చేసుకుంటున్నారు, సాధన చేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళ ఇంట్లో ఏదో అవసరానికి అని చెప్పి సుధీరాదేవి నువ్వు వెంటనే సిమ్లాకి రావాలి అని చెప్పి ఎవరో ఒక వ్యక్తిని ఢిల్లీ వెళ్ళాలి, అక్కడ నుంచి అక్కడికి సిమ్లా వెళ్ళాలన్నమాట. వెంటనే అనమాట ఇంకొక్క ఇంత సాధనామయ జీవితాన్ని వదిలేసి ఒక్క నిమిషంలో మళ్ళీ సుధీరా చెప్పారు కదా, వెంటనే సిమ్లా వెళ్తారు. వెళ్ళేసరికి చూస్తే అక్కడంతా కూడా పాశ్చాత్య వెస్టర్న్ మెథడ్స్ అవన్నీ కూడా వాళ్ళ యొక్క పద్ధతులు వేరు. ఇక్కడ ఈ బృందావనంలో ఈ సాధన ఎక్కడ అదే ఎక్కడ, అక్కడ కొంచెం మనసు అలాగా కొంచెం ఆ చేంజ్ తట్టుకోలేకపోతుంది. కానీ వెంటనే మళ్ళీ అడ్జస్ట్ అవుతారు. ఈ లోపల వాళ్ళకి ఎవరింటికైతే వీరు వెళ్ళారో అక్కడ వారికి కలకత్తా బదిలీ అవుతుందన్నమాట. అప్పుడు కలకత్తాకు మళ్ళీ వాళ్ళ కుటుంబంతో పాటు చూడండి వాళ్ళ ఒక సంసారం, ఆ సంసారం వాళ్ళతో పాటు వీళ్ళు ఈ వీడు కూడా సరళ కూడా వెళ్తారన్నమాట కలకత్తాకి. కలకత్తాకు వచ్చిన తరువాత కొన్నాళ్ళకి ఏమవుతుందంటే అమ్మ దర్శనం కలుగుతుంది. అమ్మ కాశీ వెళ్తున్నారని తెలిసి సుధీరాదేవి అమ్మతో పాటు కాశీకి వెళ్తారు. ఈ కాశీకి వాళ్ళు వెళ్ళినప్పుడు అమ్మతో ఒక 1 నెల రోజులు అలా గడిపి మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారనమాట. తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు, వాళ్ళ యొక్క మళ్ళీ స్వగ్రామానికి అక్కడ జమీందారీ కుటుంబానికి ఈసారి వాళ్ళ బాబాయ్ ఇంట్లో పెడతారు. అయితే ఈ బాబాయ్ వాళ్ళు అంత మంచి వాళ్ళు కాదనమాట. వాళ్ళకి చాలా కోపం వస్తుంది. సుధీర ఎవరో అమ్మాయిని తీసుకొచ్చి ఇలా ఇంటి అందరి ఇంట్లో పెడుతుంది, ఈ అమ్మాయి ఇంటి ఇలా మన మీద ఆధారపడిపోతుంది అని చెప్పి వాళ్ళకి కొంచెం కోపం వచ్చి అమ్మాయిని సరిగ్గా ట్రీట్ చేయరు, చాలా ఇల్ ట్రీట్ చేస్తారనమాట. ఇల్ ట్రీట్ భయంతో తను ఒక గదిలో పాపం గదిలో తలుపు వేసుకుని ఉండేవారట. అంతటి వచ్చి ఒక ఉత్తరం రాస్తారన్నమాట. మళ్ళీ ఆ ధైర్యం ఉంది సుధీరాకి ఉత్తరం రాస్తారు, నేను ఇక్కడ ఉండలేను, ఇంకా మీరు నన్ను చూడరు, మీరు ఒకవేళ రాకపోతే నన్ను ఇంకా చూడరని చెప్తారనమాట. చెప్తే అప్పుడు మళ్ళీ సుధీరాదేవి వచ్చి ఆవిడని తీసుకెళ్ళి కలకత్తాకు వెళ్ళిపోతారనమాట. ఈ కలకత్తాకు తీసుకుని వచ్చిన తర్వాత ఒక వేరే తెలిసిన వాళ్ళ భక్తుల ఇంట్లో అప్పుడు మళ్ళీ పెడతారు. పెట్టిన తర్వాత సుధీరా కనిపిస్తుంది. ఇప్పుడు తనని తన కాళ్ళ మీద తాను నిలబడగలిగేలా చేయాలి అని చెప్పేసి సుధీరా ఏం చేస్తారంటే ఏదైనా చదివించాలి తనని చెప్పి ఒక స్కూల్ ఉంటుంది. ఆ రోజుల్లో ఈ అమ్మాయిలకు కూడా స్కూల్ని ఏర్పాటు చేస్తారు. అప్పుడు బ్రహ్మ సమాజ ప్రభావంతో స్త్రీ విద్య అనేది కొంచెం కొంచెం అప్పుడు మొదలవుతూ ఉంటుంది. చాలా చిన్న చిన్న స్కూల్స్ని చాలామంది కూడా రన్ చేస్తూ ఉంటారు ఈ బ్రహ్మ సమాజం వాళ్ళందరూ కూడా. అటువంటి ఒక స్కూల్ హాస్టల్లో మ్యాట్రన్గా అంటే పిల్లల్ని చూసుకుంటూ అక్కడ ఉంటూ తను కూడా చదువుకుంటే బాగుంటుందని ఒక భావం వచ్చి సుధీర ఆవిడని ఏం చేస్తారంటే ఒక హాస్టల్లో పెడతారు. ఆ హాస్టల్లో ఏమవుతుందంటే ఉదయం నుంచి రాత్రి వరకు విపరీతమైన పని అన్నమాట. ఆ పిల్లల్ని లేపడం దగ్గర నుంచి వాళ్ళని చదివించడం దగ్గర నుంచి ఈవెన్ జపం చేసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవారట, పైకి బట్టలు ఆరేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆ ఎండలో నుంచి ఆ కొంచెం జపం చేసేవారనమాట, అది నిష్ఠ ఉంచుకోవడానికి. ఈ విధంగా విపరీతమైన పని, ఇంకా చదువుకునే ఇంకా అసలు సమయమే లేదు, మామూలుగా జపం చేసుకోవడానికి కూడా సమయం ఉండేది కాదు. అలా 1 నెల హాస్టల్లో ఉన్నప్పుడు తను ఉండలేనని మాత్రం చెప్పలేదు మాతాజీ, అక్కడ కూడా ఉన్నారు ఏ కంప్లైంట్ లేకుండా. ఇప్పుడు సుధీరా చూశారు, తన్ని ఏ ఉద్దేశంతో అయితే నేను ఇక్కడ హాస్టల్లో ఉంచానో ఆ పని జరగడం లేదు కాబట్టి తన్ని తీసుకొని వచ్చేస్తారనమాట. తీసుకొని వచ్చి నివేదిత స్కూల్లో మళ్ళీ తీసుకొస్తారు.
తీసుకొచ్చిన తర్వాత కొన్నాళ్లకు మళ్ళీ తీర్థయాత్రలకు బయలుదేరుతారు. తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు మొత్తం అన్నీ కూడా ఈ ప్రయాగ, తర్వాత గయా, ఇవన్నీ కూడా ఈ కాశీ, ఇవన్నీ కూడా బృందావనం, ఇవన్నీ వెళ్తారు. వెళ్ళిన తర్వాత బృందావనంలో ఉన్నప్పుడు వీళ్ళకి ఒక కబురు వస్తుంది. ఏంటంటే ఈ సుధీరాకు సంబంధించి ఎవరో ఒకరికి ఒంట్లో బాగుండలేదు, అందుకని సరళ వచ్చి చేస్తే బాగుంటుంది, ఆ సహాయం కోసం చూడండి అని కబురు వస్తుందన్నమాట. మళ్ళీ వీళ్ళు వెనక్కి వచ్చేస్తారు. కానీ ఆ సమయానికి వాళ్ళకి ఆ జ్వరం, డిఫ్తీరియా అనేది ఒక జ్వరం ఉంటుంది, ఆ జ్వరం తగ్గుతుంది. అంటే ఎక్కడ ఎవరికి ఏ అవసరం ఉన్నా ఈ సరళ గుర్తుకొచ్చేవారనమాట ఇప్పుడు కూడా. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి జ్వరం తగ్గింది, అందుకని అక్కడ ఉండే అవసరం ఉండదు. అంతకుముందు ఎవరింట్లో అయితే భక్తుల ఇంట్లో ఉన్నారో మళ్ళీ ఆ ఇంట్లోనే తన్ని పెడతారు. ఆవిడ ఏంటంటే శారదాదేవికి చాలా భక్తురాలు. మధ్య మధ్యలో ఈ సరళను తనతో పాటు శారదాదేవి దగ్గరకు తీసుకొస్తూ ఉండేది. అంటే అమ్మ దృష్టి మాత్రం ఈ సరళ పైన ఉంది, ఇల్లు వదిలిలా వచ్చింది అని చెప్పి ఎప్పుడూ భావిస్తూ ఉండేవారు. అప్పుడు ఒకసారి వచ్చినప్పుడు, అది 1913లో అనుకుంటాను, వచ్చినప్పుడు అమ్మ అంటారనమాట, అమ్మ నువ్వు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఈ ఇల్లు ఆ ఇల్లు తిరుగుతావు, ఇంకా నా దగ్గరే నువ్వు ఉండిపోవచ్చు కదా అంటారు. ఇంకా అది విని ఈ సరళకు మహదానందం కలుగుతుందన్నమాట. అంత అదృష్టం అమ్మ నాకంటే, అవును తల్లి నువ్వు ఇక్కడే ఉండిపో అని చెప్తారు. అయితే ఒకసారి హఠాత్తుగా సుధీరాదేవి ఇక్కడికి వచ్చేటప్పటికి అమ్మ దగ్గర ఈ చూసి చాలా కోప్పడతారు, నువ్వేంటి ఇక్కడ ఉండిపోయావు, అమ్మకి ప్రాబ్లం అవుతుంది, ఇంతమంది ఉన్నారు కదా ఆల్రెడీ అంటే. అప్పుడు అమ్మ చెప్తారు, నేనే చెప్పాను సుధీరా అని చెప్పి చెప్తారు. అప్పుడు అమ్మ ఇలా అంగీకరించడంతో సుధీర కూడా చాలా ఆనందం కలుగుతుంది. ఆ తర్వాత కొన్నాళ్ళు చాలా ఆనందం కలుగుతుంది అమ్మతో పాటు. రోజు కూడా అమ్మకు సేవ చేయడం, ఆ పూజకు అన్ని ఏర్పాట్లు చేయడం, చాలా మహదానందంగా జీవితం గడుస్తూ ఉంటుంది. అలా తరువాత కొన్ని నెలలకు ఇక్కడ కాశీ అద్వైతాశ్రమం అని రామకృష్ణాశ్రమం ఒకటి ఉంది. అక్కడ ఏంటంటే మహిళా రోగులకు ఈ మగవాళ్ళు అంటే పురుషులే అక్కడ సేవ చేయాల్సి వస్తుందని చెప్పి స్వామి బ్రహ్మానందజీ సుధీరాకు చెప్తారనమాట. ఎవరైనా కొంతమంది మహిళలకు నర్సింగ్ ట్రైనింగ్ ఏమైనా ఇప్పిస్తే కనుక ఇక్కడ అద్వైతాశ్రమానికి వాళ్ళు వస్తే మహిళా రోగులకు సేవ చేయొచ్చు అని చెప్పి. అందుకని వెంటనే సుధీరా కనిపిస్తుంది, ఈ సరళకు ఈ నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పిద్దామని చెప్పి. అప్పట్లో అంటే ఈ ఇంగ్లీష్ వాళ్ళవి ఉండేవి కొన్ని స్కూల్స్, నర్సింగ్ స్కూల్స్ అవి కూడా. వీళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరో అక్కడ ఉండడంతో ఆ నర్సింగ్లో స్కూల్లో సీట్ ఇవ్వడానికి వీళ్ళు రెడీ అవుతారు. అది విని సరళ చెప్తారనమాట, రాత్రంతా వెక్కి వెక్కి ఏడ్చాను, ఇటువంటి గొప్ప అవకాశం నాకు లభించింది ఇన్నాళ్లకు, మళ్ళీ అమ్మ దగ్గర ఉండి ఈ భాగ్యం నాకు పోతుంది అని చెప్పేసి రాత్రంతా. కానీ ఎవరికి తెలీదు. అప్పుడు అమ్మ ఏం చేస్తారంటే అమ్మ ఆశీర్వదిస్తారు, నువ్వు వెళ్ళు తల్లి, ఇది మంచిదే, నువ్వు వచ్చి మళ్ళీ మా సేవ నువ్వు చేద్దు, కానీ నీకు నాకు ఏదైనా ఇవ్వాలనుంది చిన్నదని చెప్పి ఒక మంచి రగ్గు కొని సరళకి ఇస్తారనమాట. ఇచ్చి అప్పుడు హాస్టల్కి పంపిస్తారు. అక్కడ 1914 నుంచి 17 వరకు దాదాపు 3 సంవత్సరాలు ఆ నర్సింగ్ ట్రైనింగ్లో ఉంటారు. మధ్య మధ్యలో వాళ్ళు ఈ దసరాకు వీటన్నిటికి కూడా పంపిస్తూ ఉంటారు, ఉద్బోధనకు పంపిస్తూ ఉంటారనమాట. ఒకసారి అమ్మ దుర్గా పూజ జరిగే సమయంలో బేలూరు మఠానికి వెళ్తున్నారని చెప్పి సుధీరాదేవి కబురు పంపిస్తారనమాట, నువ్వు బేలూరు మఠం రా అని చెప్పి. అయితే వాళ్ళని హాస్పిటల్ అథారిటీస్ని అడిగినప్పుడు వాళ్ళు సెలవు ఇవ్వడానికి ఒప్పుకోరు, ఒక్కరోజు కన్నా ఎక్కువ ఇవ్వడానికి నువ్వు చూసి మళ్ళీ వెంటనే వచ్చేయాలంటారు. సరే ఈవిడ వెళ్తారనమాట బేలూరు మఠానికి. వెళ్ళినప్పుడు అక్కడ అంతా ఆనందంగా ఉంది, ఉత్సాహంగా ఉంది అందరూ కూడా. అప్పుడు సుధీరాదేవి అంటారు, నువ్వు వెళ్ళొద్దు, 3 రోజులు ఉండిపోయి ఏం కాదులే అంటారు. అప్పుడేమో అయితే మీరు ఒక ఉత్తరం రాసి ఇవ్వాలంటే ఆవిడే మాట్లాడరు. 3 రోజులు ఆనందంగా గడిచిపోతుంది. 3వ రోజు సుధీర్ దగ్గరికి వచ్చి నాకు మీరు ఒక లెటర్ రాసివ్వండి హాస్పిటల్ వాళ్ళకంటే నేనేం రాసివ్వరు అంటారు. పాపం అలాగే తను వెళ్తారనమాట. వెళ్తే వాళ్ళందరికీ సహజంగానే కోపం వస్తుంది. కోపం వచ్చి నువ్వు ఫైన్ కట్టాలి, లేకపోతే అప్పటికే కోర్సు ఇంకా ఒక 3 నెలల్లో కోర్సు అయిపోతుంది మొత్తం అంతా కూడా. కోర్సు అయిపోయిన తర్వాత ఒక 3 నెలలు నువ్వు ఎక్స్ట్రా ఉండి ఇక్కడ సేవ చేయాలి అని చెప్తారు. అప్పుడు చెప్తే మాతాజీ అంటారు, నేను ఇంక 3 నెలలు కాదు, ఒక్కరోజు కూడా నేను ఎక్స్ట్రా ఉండలేను, కావాలంటే డబ్బులు కడతాంలేండి అంటారు. అంటే ఇప్పుడు ఈ హాస్పిటల్ వాళ్ళకి ఈ సమాధానం విని కోపం వస్తుంది. కోపం వచ్చి ఉద్బోధనకి ఆ అడ్రస్ ఇచ్చారు వీళ్ళు, అమ్మ ఎక్కడైతే ఉంటారో ఉద్బోధనకు ఒక ఉత్తరం రాస్తారనమాట. ఇలా ఈ అమ్మాయి కోర్స్ కంప్లీట్ చేయడానికి అవకాశం లేదు, తను ఇలాగా రూల్స్ని సరిగా ఫాలో అవ్వలేదని చెప్పి. ఆ ఉత్తరం చూసి శరత్ మహారాజ్ అంటే స్వామి శారదానందజీ, ఎవరైతే శారదామాతకు సేవ చేస్తూ ఉండేవారు ఇప్పుడు, చాలా కంగారు పడుతూ వెంటనే సుధీర ఆ సమయంలో ఏంటంటే వేరే ఊళ్ళో ఉండరు. ఆ హాస్పిటల్ అథారిటీస్ని వాళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళి ఒక అతన్ని పంపించి విషయం మాట్లాడి
సుధీర వచ్చిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇప్పుడు వచ్చేస్తారు, మూటా ముళ్ళే సర్దుకుని మొత్తం అంతా కూడా ఉద్బోధనకు వచ్చేస్తారు మరి ఇంక నేను వెళ్ళానని చెప్పి. ఈ సుధీర వెళ్ళి మళ్ళీ ఒప్పించి ఆ 3 నెలలు కూడా తను మళ్ళీ చదువుకునేలాగా అంతా కూడా అక్కడ ఏర్పాటు చేస్తారు. మొత్తానికి ఆ కోర్స్ అంతా అయిపోయి 1917లో మళ్ళీ వచ్చేస్తారనమాట, నివేదిత స్కూల్కి వచ్చేస్తారు కోర్స్ అయిపోయిన తర్వాత. అప్పుడు అమ్మ జైరాంబాటిలో ఉంటారు. జైరాంబాటిలో అమ్మకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చేటప్పటికి అక్కడ అమ్మకు సేవ చేయడానికి అని చెప్పి శరత్ మహారాజు ఈ సరళ అంటే నర్సింగ్ ట్రైనింగ్ అంతా అయి ఉన్నారు కదా అని చెప్పేసి సరళను అక్కడ పంపిస్తారని తీసుకెళ్తారు. తనతో పాటు తీసుకెళ్తే అక్కడ అమ్మకు సేవ చేస్తారు. అమ్మకు జ్వరం అది తగ్గిన తర్వాత మళ్ళీ ఒక 3-4 నెలల నుండి కలకత్తాకు వచ్చేస్తారనమాట. అమ్మ కూడా ఈ భారతీ ప్రణామాతాజీతో పాటు కలకత్తాకు వస్తారు. కలకత్తాకు వచ్చి రాధు అని అమ్మ మేనకోడలు, ఆ మేనకోడల అంటే అమ్మ తమ్ముడు చిన్నప్పుడే చనిపోవడంతో, ఈ బిడ్డ పుట్టకముందే చనిపోవడంతో ఆ బిడ్డ బాధ్యతనంతా కూడా అమ్మ తీసుకుంటారనమాట. ఎందుకంటే అమ్మాయి తల్లి కొంచెం మానసిక రోగంతో బాధపడుతూ ఉంటుంది. ఆ రాధుకు వివాహం అయిన తర్వాత మొదటిసారి గర్భవతి అవుతుంది. ఇక్కడ కలకత్తాలో వీలుగా ఉంటుందని చెప్పేసి రాధుని తీసుకొని కలకత్తాకు వస్తారు. అయితే రాధు ఏంటంటే అక్కడ ఆ కలకత్తాలో శబ్దాలకి ఇవన్నిటికీ కూడా తట్టుకోలేక బాగా ఇబ్బంది పెడుతుంది. ఇబ్బంది పెడితే ఇంక మళ్ళీ జైరాంబాటికి అమ్మ వెళ్ళిపోతారు. అది అయిపోయిన తర్వాత ఈ సరళను మళ్ళీ కాశీకి తీసుకెళ్తారు. ఎందుకంటే ఆవిడని అక్కడ అద్వైతాశ్రమంలో అక్కడ హాస్పిటల్లో పనిచేయడానికి నర్సింగ్ ట్రైనింగ్ ఇప్పించారు కదా. సో చాలాసార్లు కాశీకి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈసారి కూడా సుధీర ఏం చేస్తారంటే కాశీకి తీసుకెళ్తారు. అక్కడికి తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కబురు వస్తుంది, అమ్మకు ఒంట్లో బాగుండలేదు, వెంటనే రమ్మనమని. తర్వాత రాధుకు కూడా అక్కడ ఈ ప్రసవం వచ్చే సమయం కాబట్టి అక్కడ కూడా అవసరం ఉంటుందని చెప్పి మళ్ళీ రమ్మంటారనమాట. రమ్మనేసరికి మళ్ళీ అక్కడి నుంచి వెళ్తారు. అంటే కాశీ వచ్చారు, వెంటనే మళ్ళీ జైరాంబాటి వెళ్తారు. ఎంత దూరం చూడండి ఆ రోజుల్లో. వెళ్ళి అక్కడ ఒక 5-6 నెలలు ఉంటారు. ఈ రాధుకి ఒక మగబిడ్డ పుట్టిన తర్వాత ఒక 3-4 నెలల వరకు తను సహాయం చేసి అక్కడే ఉంటారనమాట. అప్పుడు కబురు వస్తుంది, కోయల్పారాలో జగదాంబాశ్రమంలో ఉంటారు. అప్పుడు మళ్ళీ కబురు వస్తుంది, సరళను మళ్ళీ వెనక్కి పంపించండి, సుధీర కబురు పంపుతారు. అప్పుడు అమ్మకు చాలా బాధ అనిపిస్తుంది. ఆవిడకు ఓపిక చాలా తక్కువగా ఉంది, మధ్య మధ్యలో జ్వరం వస్తూ ఉంటుంది. అప్పుడు నిజంగా సరళ వచ్చేస్తున్నప్పుడు శారదాదేవి ఏడుస్తారట, నువ్వు వెళ్ళిపోతున్నావమ్మా, చూడు నేను ఏ పరిస్థితుల్లో ఉన్నానో, నువ్వు శరత్ వాళ్ళకి చెప్పు ఈ విషయం అని చెప్పి ఆవిడ చాలా బాధపడతారు అని చెప్పి సరళ చెప్తారండి. అయినా సరే నిన్ను సుధీర పిలుస్తుంది కాబట్టి నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తల్లి అని చెప్పి పంపిస్తారనమాట. పంపించిన తర్వాత మళ్ళీ కలకత్తాకు వస్తారు. మళ్ళీ కొన్ని రోజులకు మళ్ళీ అమ్మకు జ్వరం వస్తుంది. జ్వరం వచ్చిన మళ్ళీ వెళ్తారు. ఇంకా గత్యంతరం లేక ఏం చేస్తారంటే అమ్మను కలకత్తాకు తీసుకుని వచ్చేస్తారు. తీసుకుని వచ్చిన తర్వాత జ్వరం ఇంకా పెరిగిపోతుంది. 1919 అలాగా అది కాలా ఆజారైన ఒక భయంకరమైన జ్వరం అనమాట. అందువల్ల ఇంకా సరళ పూర్తిగా కూడా అమ్మ సేవలో మునిగిపోయి ఉంటారనమాట. అంటే మందులు ఇవ్వడం దగ్గర నుంచి, ఆవిడ బట్టలు శుభ్రం చేయడం దగ్గర నుంచి ఇంకా అన్ని వ్యక్తిగత సేవ అంతా కూడా సరళ చేసి తరించిపోయారు. అమ్మ మధ్యలో చాలా సంఘటనలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం చెప్పాలంటే చాలా సమయం లేదు ఇప్పుడు. అమ్మతో చివరి రోజుల్లో ఉన్న టైంలో ఒకసారి అంటారనమాట, అమ్మ నన్ను మాత్రం మీరు తీసుకెళ్ళిపోవాలి, మీరు నన్ను ఇలా వదిలి మాత్రం వెళ్ళిపోకూడదు అని చెప్తారనమాట. చెప్తే అప్పుడు అమ్మ అంటారు, చూడు తల్లి, నువ్వు కూడా నా దగ్గరికే వస్తావు, అయితే ఈ లోపల నువ్వు నా పని కొంచెం చేయాల్సిన పని మిగిలి ఉంది, అది అయిపోయిన తర్వాత నువ్వు నా దగ్గరికే వస్తావు అని చెప్తారనమాట. అని చెప్పిన తర్వాత అమ్మ చివరికి 1920 జూలైలో మహాసమాధి చెందుతారు. చివరి వరకు భారతీ ప్రణామాతాజీ సరళ దగ్గరే ఉంటారు. తర్వాత అక్కడికి బేలూరు మఠంలో దహనం చేసినప్పుడు కూడా నువ్వు చిన్నమ్మాయి కదా, నువ్వు రావద్దని గోలప్మ వాళ్ళు అంటే సుధీర లాక్కుని తీసుకెళ్తారనమాట. చివరికి ఆ గంగా స్నానంలో స్నానం చేయించడం దగ్గర నుంచి, అందులో ఆహుతి అన్నీ ఇవ్వడం దగ్గర నుంచి అన్నీ కూడా చివరి వరకు కూడా భారతీ ప్రణామాతాజీ ఉన్నారనమాట అక్కడ. సో అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఇంక మనసు మళ్ళీ సుధీర కూడా చాలా బాధగా అనిపిస్తుంది, చాలా అటాచ్డ్ అమ్మతో. సుధీర అంటారు, మనం ఇక్కడ ఉండలేము, పని చేయలేము, మనం అందరం కలిసి మళ్ళీ తీర్థయాత్రలకు వెళ్దామని చెప్పి. ఈసారి మొత్తం మళ్ళీ కూడా ప్రయాగ, బుద్ధగయ, తర్వాత కాశీ ఇవన్నీ కూడా వెళ్తారు. వెళ్తూ అంతా బాగా జరుగుతుంది. ప్రయాగ అలహాబాద్ వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి కాశీకి వస్తారు. ఇంకా కాశీకి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కడ నెమ్మదిగా కొన్ని రోజులు తపశ్చర్యలు చేసుకొని ఇక్కడ మళ్ళీ హాస్పిటల్లో సరళ ఉంచుదామనే ఉద్దేశంతోనే వాళ్ళు కాశీకి వస్తారు. అయితే ఏమవుతుందంటే అలహాబాద్ నుంచి కాశీకి వచ్చే రైలు బండిలో
ఆ సుధీరాదేవి యాక్సిడెంటల్లీ డోర్ దగ్గర నుంచి కిందకి పడిపోవడంతో రైలు పెట్టిన ఆపుతారు. అక్కడ నుంచి వాళ్ళు స్ట్రెచర్ పైన అన్ని తీసుకెళ్ళి ఒక వాహనంలో కాశీకి తీసుకెళ్తారు. చికిత్స చేసినప్పటికీ కూడా ప్రయోజనం లేక ఆవిడ ఇంటర్నల్గా కొంచెం ఏవో దెబ్బలు తగిలి చనిపోతారు. అది చిన్న వయసులో. అది తీరని ఆఘాతం అనమాట అందరికీ కూడా. చాలామంది సాధువులు, శరత్ మహారాజ్ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడతారు. ఎందుకంటే భారతదేశంలో ఒక స్త్రీ ఉద్యమం అన్నది, ఈ వైరాగ్య జీవితం అన్నది ఆ సుధీరాదేవి నాందిగా ముందుకెళ్తుందని వారందరూ కూడా ఆశించారు. ఎక్కడో బయట నుంచి వచ్చారు నివేదిత వాళ్ళు, కానీ భారతదేశంలో ఇటువంటి ఒక ఉన్నత కుటుంబం నుంచి వచ్చి మంచి వైరాగ్య భావాలు కన్నటువంటి ఇటువంటి సుధీర దీని ముందుకెళ్తుంది ఈ స్త్రీ ఉద్యమం అన్నది అని అనుకున్నారు. కానీ హఠాత్తుగా ఇది జరిగింది. శరత్ మహారాజ్ ఏమంటారంటే తనకి అనుకోకుండా ఇష్ట దర్శనం కలిగింది, అది తట్టుకోలేక తన కింద పడిపోయిందని చెప్తారు. అక్కడ ఇంకా దహనం అంతా జరుగుతుంది. ఇంకా భారతీ ప్రణమాతాజీ అంటారు, నా బాధనికి నేను ఎవరికి చెప్పను, ఎవరిని చూసి నేను ఇక్కడికి వచ్చానో వాళ్ళు ఇప్పుడు నా దగ్గర ఎవరు లేరు, ఒక్కొక్కరుగా వెళ్ళిపోతున్నారు అని చెప్పి కలకత్తాకు వస్తారనమాట. కలకత్తాకు వచ్చేస్తే మళ్ళీ వాళ్ళు కబురు పంపిస్తారు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత. ఈ ప్రమద అని ఒక ఆవిడ అక్కడ సేవ చేస్తూ ఉంటారు కాశీ సేవాశ్రమంలో, మీరు సరళను పంపించండి, ఇక్కడ చాలా అవసరం అని చెప్పి. అయితే శరత్ మహారాజుకు మాత్రం ఇష్టం లేదు. ఎందుకంటే ఇటువంటి కష్ట సమయంలో తనని అలా పంపించడం నాకు ఇష్టం లేదని చెప్పి వారు అంటారు. కొన్ని రోజులు తపశ్చర్యలది చేసుకోవాలని చెప్పేసి ప్రోత్సహిస్తారు. కాశీకి పంపడానికి ఇష్టపడరు అనమాట. ఈ లోపల ఈ సుధీర, ఈ పెద్ద దిక్కు ఆవిడ కూడా వెళ్ళిపోవడంతో ఈ స్కూల్, నివేదిత స్కూల్ ఏదైతే ఉందో దాని బాధ్యత తీసుకోవడానికి సరైన వ్యక్తులు వాళ్ళకి దొరకరు అనమాట. ఉన్న 4-5 మహిళలు వాళ్ళల్లో వాళ్ళు పోట్లాటలు, రకరకాలు అక్కడ అవకతవకలు జరగడం మొదలవుతుంది. చివరికి ఏంటంటే ఈ నివేదిత స్కూల్లోనే ఈ భారతీ ప్రణమాతాజీ సహ విద్యార్థిని, ఆవిడ పేరు మహామాయ, ఆవిడ్ని స్కూలు బాధ్యత ఆవిడకి ఇస్తారు. ఇచ్చి సరే బాగానే నడుస్తూ ఉంటుంది అనుకుంటారు. కానీ భారతీ ప్రణమాతాజీకి ఏంటంటే అక్కడ అంతగా నచ్చదనమాట. అక్కడ వాతావరణం అంతా వేరే రకంగా అయిపోతూ ఉంటుంది. ఈ లోపల ఎవరైనా ఇంట్లో డెలివరీస్ ఏమైనా అయితే మళ్ళీ అక్కడికి పంపిస్తూ ఉంటారనమాట. పంపిస్తూ ఉండి వాళ్ళు ఏమైనా కొంచెం డబ్బులు ఇస్తే శరత్ మహారాజ్ ఏం చేస్తారంటే మాతాజీ పేరున కొంచెం డబ్బు ఉంచుతారు. ఎందుకంటే ఫ్యూచర్ ఏమవుతుంది అన్నది ఆయన ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలా ఎక్కడికి పిలిస్తే అక్కడికి వెళ్ళి అక్కడ సేవ చేసి వచ్చి అలాగా మాతాజీ రోజంతా అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ లోపల ఏమవుతుందంటే ఈ మహామాయ ఎవరైతే స్కూలు బాధ్యతను తీసుకుందో ఆ మహామాయకు క్షయరోగం వస్తుంది, టీబీ. ఆ మహామాయ తల్లి మాత్రమే ఉంటుంది, ఇద్దరు ఉంటూ ఉంటారు. ఆ సమయంలో రాత్రి పడుకోవడానికి ఆవిడకి నిద్ర పట్టట్లేదని చెప్పేసి ఈ సరళను పిలుస్తారనమాట, నువ్వు వచ్చి మా అమ్మాయి దగ్గర ఉండు. క్షయరోగం అంటే ఏమిటి చెప్పండి, అది ఇన్ఫెక్షన్స్ కదా, మళ్ళీ పక్క వాళ్ళకి వచ్చేస్తుంది. అట్లాంటిది మారు మాట్లాడకుండా మాతాజీ అక్కడికి వెళ్ళి కొన్ని రోజులు రాత్రంతా అక్కడ ఉంటారట. ఈ విషయం శరత్ మహారాజ్ తెలుస్తుందనమాట. తెలిసి చాలా బాధపడతారు. మీకు ఎవరైనా తోడు కావాలంటే ఎవరైనా ఒక మనిషిని పెట్టుకోండి, మీరు సరళ తప్ప ఇంకెవరు మీకు దొరకలేదా, ఏదైనా సేవ కావాలంటే మీరు తీసుకొని వెళ్ళండి, రాత్రి కూడా తను ఉండి అక్కడ ఉండడం అంటే ఎంత కష్టం కదా అని చెప్పి వారు కొంచెం ఈ భావాన్ని వ్యక్తం చేయడంతో అప్పటి నుంచి కూడా మధ్య మధ్యలో వెళ్ళి చూసి వస్తూ ఉంటారు. అయితే చివరికి తను చాలా చక్కటి మృత్యు అనమాట. శారదాదేవిని తలుచుకుంటూ మహామాయ తను చనిపోతుంది. తను మహామాయ చనిపోయిన తర్వాత ఇంకా స్కూల్లో ఇంకా అవకతవకలు మొదలవుతాయి అన్నమాట. చాలా రకాలు కొన్ని ఆర్గనైజేషన్లో వచ్చి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి, సరైన నాయకత్వం లేక. ఈ లోపల ఏమవుతుందంటే తూర్పు బెంగాల్లో, ఇప్పుడు బంగ్లాదేశ్ అది, తూర్పు బెంగాల్లో కుమిల్లా అనే ప్రాంతంలో మరొక స్కూలు, ఇలా మహిళలకి ఒక హాస్టల్ వసతితో ఒక స్కూలు నిర్వహిస్తారన్నమాట. రామకృష్ణ మిషన్ నుంచే అక్కడికి పంపిస్తారనమాట ఈ సరళ తర్వాత వాళ్ళ పిన్నిగారు ఒక ఆవిడ ఉంటారు, ఇద్దరిని కలిసి అక్కడ పంపిస్తారు. అక్కడికి పంపించిన తర్వాత మళ్ళీ నివేదిత స్కూల్లో ఏదైనా ఫంక్షన్స్ కానీ ఏమైనా జరిగితే మళ్ళీ మాతాజీకి రావాల్సి వస్తుంది. ఈస్ట్ బెంగాల్ ఎంత దూరం చూడండి, ఆ రోజుల్లో నైట్ ప్రయాణం చేసి మళ్ళీ ఇక్కడికి వస్తూ ఉంటారనమాట. చిన్న వయసు ఏంటి, అప్పటికి ఎంత వయసు ఉంటుంది, అది 30 ఏళ్ళ లోపు అనమాట. అలా వచ్చి మళ్ళీ ఇక్కడ అంటే నివేదిత స్కూల్ ఏదైతే నివేదిత ఫస్ట్ మొదలు పెడతారో ఆ స్కూల్ పడిపోతుంది. అందువల్ల వేరే చోటకు స్కూల్ మార్చడం, అక్కడ మళ్ళీ అవన్నీ కన్స్ట్రక్షన్, తర్వాత పూజలు, ఇవన్నీ ఏ మాత్రం పని ఉన్నా మళ్ళీ అక్కడ నుంచి సరళ రావాల్సిందే అనమాట. అంతటి బాధ్యతను తీసుకోగలిగేవారు చిన్న వయసులో కూడా. ఆ కుమిల్లా నుంచి చాలాసార్లు 2-3 సార్లు వచ్చి మళ్ళీ ఇక్కడ నివేదిత స్కూల్లో చిన్న చిన్న పనులుంటే చేసి వెళ్ళడం జరుగుతుంది. ఇంకా చివరికి ఏమవుతుందంటే ఒకసారి యోగిన్మా మీ అందరికీ తెలుసు, అమ్మ శారదాదేవితో పాటు ఉన్నవారు, వాడు మహా సాధకురాలు, గొప్ప సాధకురాలు, అంటే సమాధి స్థితి వరకు కూడా పొందిన మహాభక్తురాలు.
ఆవిడకి చివరికి బాగా షుగర్ అది బాగా ఎక్కువైపోయి డయాబెటీస్, చాలా అనారోగ్యం పాలవడంతో శరత్ మహారాజ్ చెప్తారు, సరళ నువ్వు వచ్చే ఇక్కడ యోగిన్మాను నువ్వు సేవించాలి అని చెప్తారు. ఈ లోపల 23లో అనుకుంటా 1923లో శారదాదేవి యొక్క జైరాంబాటిలో శారదాదేవి మందిరం నిర్మాణం జరుగుతుంది. అప్పుడు కూడా ఒకసారి వస్తారు, జైరాంబాటి వెళ్తారు. ఆ కార్యక్రమాలన్నీ జరిగిన తర్వాత మళ్ళీ 24లో యోగిన్మా శరీరం బాగా అస్వస్థతకు గురవడంతో మళ్ళీ సరళ ఇక్కడికి వచ్చేస్తారనమాట. దాదాపు 1 సంవత్సరం యోగిన్మాను ఆవిడ సేవిస్తారనమాట. ఆ త్యాగం, ఆ సేవాభావం, తర్వాత ఆ సాధనామయ జీవితం చూసి యోగిన్మా చాలా ఆనందపడి ఒకరోజు అంటారు, సరళ నీకు ఇష్టదైవం నీకు దర్శించే భాగ్యం కలగాలని నేను దీవిస్తున్నాను మనసారా అని చెప్తారు. చెప్పడమే కాకుండా శరత్ మహారాజును ఒకరోజు పిలిచి, చూడు సరళలో అన్ని యోగ్యతలు ఉన్నాయి, నువ్వు తనకు సన్యాసం ఇవ్వచ్చు కదా అని చెప్తారనమాట. అప్పుడు శరత్ మహారాజ్ అంటారు, యోగిన్మా నా మనసులో ఉన్న మాటని మీరు చెప్పారు, నేను కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నేను సరళకు సన్యాసం ఇవ్వాలని, మీరు అన్నారు కాబట్టి ఇది ఇంక తప్పకుండా చేయాల్సిందే అని చెప్పి, నాకు అది ఊరికే ఇస్తానా ఏంటి, నాకు ఒక బంగారు నాణం కావాలి అంటారన్నమాట సరళ వైపు చూస్తూ. చాలా అంటే ప్రేమించేవారు ఆమె ఒక వైరాగ్యం అది చూసి శరత్ మహారాజ్. కావాలంటే అప్పుడు యోగిన్మా అంటారు, ఆ బంగారు నాణం నేను ఇస్తానులే, నువ్వు దీనికి ఏర్పాటు చెయ్యి అని చెప్పి యోగిన్మా తన దగ్గర ఉన్న సమయంలో సరళకు పురశ్చరణ ఎలా చేయాలి, మంత్రాన్ని పెంచుకుంటూ పోతూ సంఖ్యను మళ్ళీ తగ్గించుకుంటూ అమావాస్యకు పౌర్ణమికి పురశ్చరణ ఇవన్నీ కూడా తన దగ్గర సేవ చేయడమే కాదు, ఆ సాధనమయ జీవితంలో మంచి ట్రైనింగ్ని ఇస్తారనమాట యోగిన్మా. అలా పురశ్చరణ చేసిన తరువాత అందరూ కూడా భక్తులందరూ కూడా ఒక హోమం చేస్తారు. ఆ హోమంలో ఆహుతి లాంటిది ఏదో ఇస్తారు. అప్పుడు యోగిన్మా అంటారు, అదే హోమంలో ఈ రాత్రి మన సరళకు నువ్వు సన్యాసం ఇవ్వు, ఆహుతి ఇప్పించి సన్యాసి మంత్రాలతో అంటే శరత్ మహారాజు ఒప్పుకుంటారు. ఎవరికి తెలియదు, యోగిన్మాకు తెలుసు, శరత్ మహారాజుకి తెలుసు, భారతీ ప్రణామాతాజీకి తెలుసు. అప్పుడు ఆ నైట్ ఏం చెప్తానంటే, నువ్వు పడుకో, నేను నిన్ను వచ్చి లేపుతాను చెప్పి 3 గంటలకు వచ్చి శరత్ మహారాజు నిద్ర లేపి మొత్తం అనుష్ఠానం చాలా సంక్షిప్తంగా చేసి ఒక గేరువా వస్త్రాన్ని ఇస్తారు. ఇచ్చి మిగిలిందంతా తర్వాత నీకు జరుగుతుంది, మిగిలిన అనుష్ఠానం అంతా అని చెప్తారనమాట. అని చెప్పి అప్పుడు యోగిన్మాకి ప్రణామం చేస్తారు. భారతీ ప్రణామాతాజీ ప్రణామం చేసిన మనసారా ఆశీర్వదిస్తారు. అప్పుడు శరత్ మహారాజుని యోగిన్మా అడుగుతారు, అవును ఇప్పటి నుంచి సరళ ఈ కాషాయ వస్త్రాన్ని ధరించాలా అంటే, అవసరం లేదు, కాషాయ వస్త్రాన్ని తన దగ్గర ఉంచుకుంటుంది, మళ్ళీ ఎప్పుడైతే సందర్భం వస్తుందో అప్పుడు వేసుకుంటుంది, ప్రస్తుతం మాత్రం కేవలం శ్వేత వస్త్రాలని ధరిస్తుంది అని చెప్తారనమాట. ఆ విధంగా అప్పుడు పేరు శారదా అని ఇస్తారు. అంటే సన్యాసమైన తర్వాత పేరు మారుస్తారు కదా, శరత్ మహారాజ్ చేస్తే శారదా అని పేరు ఇస్తారు. అప్పుడు మన యోగిన్మా అంటారు, శారదా అని ఇస్తే మేము ఎలా పిలవం, అమ్మ పేరు కదా, అమ్మ పేరుని బట్టి మేము పిలవలేము, అందుకని ఆ పేరు కాదు శరత్, నువ్వు పేరు మార్చాలంటే అప్పుడు శ్రీభారతి అని పేరు ఇస్తారనమాట. ఈ సరళ నుండి ఈ శ్రీభారతి వరకు ఈ మాతాజీ జీవితాన్ని మనం పదే చదివితే అప్పుడు మనకు అర్థమవుతుందనమాట, ఎంతటి నిర్భరత, ఎంతటి శరణాగతి భగవంతుని మీద ఉంటే అటువంటి జీవితాన్ని మనం జీవించవచ్చు అని చెప్పి ఈ ట్రాన్స్లేషన్ అనేది చాలా గొప్ప ఇదనమాట. ఆ మాతాజీ యొక్క మనసు ఏ విధంగా ఉంటే ఇటువంటి బాహ్యంగా ఇటువంటి జీవితాన్ని గడపవచ్చు అన్నది మనం ఒకసారి అనుధ్యానం చేస్తే నిజంగా మన జన్మ తరించిపోతుంది అనమాట. అటువంటి గొప్ప జీవితం. ఈ శ్రీభారతి అని పేరు ఇది అయిన తర్వాత మళ్ళీ తరువాత సన్యాసం అంటే వైదిక సాంప్రదాయం ప్రకారం సన్యాసం జరిగి అక్కడ భారతీ ప్రాణ అనే పేరు వస్తుంది. అక్కడి వరకు మళ్ళీ ఒక రకమైన జీవితం. అంటే తర్వాత ఇప్పుడు 24లోనే ఈ కొద్ది రోజుల్లోనే యోగిన్మా మరణిస్తారు. మరణించిన తరువాత గోలాప్మ మరొక సహచరి మా అమ్మకు, ఆ గోలాప్మ కూడా 1 సంవత్సరంలోనే అదే సంవత్సరంలో ఆవిడ జబ్బు పడడంతో మళ్ళీ ఆవిడకి సేవ చేస్తారు. మన సరళ అనమాట. సేవ చేసి అప్పుడు గోలాప్మ కూడా ఎంతో ఆనందంతో సరళని దీవిస్తారనమాట. చాలా మనసారా దీవిస్తారు. అమ్మ చెప్పారన్నమాట, ఎంతమంది నేను ఆశీస్సులు పొందాను, నేను ఏది కోరుకోలేదు, కానీ అమ్మ ఆశీర్వదించారు. తర్వాత గోలాప్మ, యోగిన్మా వీళ్ళందరూ కూడా నన్ను ఎంతో ఆశీర్వదించారు, సుధీరాది నా మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచారు అని చెప్పేవారు అనమాట. తర్వాత యోగిన్మా, గోలాప్మ చనిపోయిన తర్వాత మళ్ళీ శరత్ మహారాజ్ ఏం చేస్తారంటే మళ్ళీ పిలుస్తారు కాశీకి రమ్మని. అంటే మధ్యలో పిలుపు వస్తూనే ఉంటుంది, కానీ శరత్ మహారాజ్ ఇప్పుడు పంపడం కుదరదని చెప్పి తాను స్వయంగా కాశీకి తీసుకెళ్తారనమాట కొంతమంది మిగిలిన భక్తులతో.
కాశీయాత్ర అది చేయించి దగ్గర అన్నీ కూడా తీర్థ దర్శనాలన్నీ కూడా చేయించి తరువాత పూరి తీసుకెళ్తారు. మళ్ళీ ఈ కొంతమంది భక్తులతో పాటు మాతాజీని కూడా పూరి తీసుకొని వెళ్తారనమాట. తీసుకుని వెళ్ళిన తర్వాత ఇంకా కాశీ సేవాశ్రమానికి వెళ్ళే ప్రస్తావన ఇంకా అసలు మహారాజుకి ఇష్టం ఉండదు. ఒకరోజు అంటారన్నమాట, సరళ నువ్వు సంసిద్ధంగా ఉండు, నేను మాకు 1926లో బేలూరు మఠంలో ఒక పెద్ద మీటింగ్ జరుగుతుంది, అది అయిపోయిన తర్వాత నేను కాశీలో వెళ్ళి ఉందామనుకుంటున్నాను, నేను నాతో పాటు నేను తీసుకెళ్తాను అంటారు. అలా అంటారు. కానీ తరువాత సంవత్సరమే అనుకోకుండా మహారాజుకి ఏంటంటే పక్షవాతం వస్తుంది, పెరాలిసిస్ వస్తుందన్నమాట. అప్పుడు కూడా మాతాజీ దగ్గరే ఉంటారు, చివరి ముహూర్తంలో కూడా దగ్గరే ఉంటారు. కొన్ని రోజుల్లోనే మహారాజు దేహత్యాగం చేస్తారు. ఇక తట్టుకోలేని బాధ అనమాట. జీవించి ఉండగానే ఒకసారి అడుగుతారనమాట, మహారాజ్ అందరూ వెళ్ళిపోయారు, నన్ను విడిచి అమ్మ వెళ్ళిపోయారు, సుధీరాదే వెళ్ళిపోయారు, తర్వాత గోలాప్మా వెళ్ళిపోయారు, యోగిన్మా వెళ్ళిపోయారు, ఇంకా నేను ఉండలేను, మీరు లేకపోతే మాత్రం నేను ఉండలేను అంటే అప్పుడు మహారాజ్ అన్నారట ఒకసారి, చూడు నీ గురించి నాకు కూడా చాలా బెంగ ఉండేది సరళ, ఎందుకంటే నువ్వు ఫ్యూచర్లో ఎలా ఉంటావు అని చెప్పి, కానీ నాకు స్పష్టంగా గురుదేవుల నుంచి అమ్మ నుంచి నాకు ఒక సందేశం వచ్చింది, నీ బాధ్యత వాళ్ళు తీసుకున్నారనే ఒక సందేశం నాకు వచ్చింది, అందువల్ల నాకు ఇప్పుడు ఏమీ చింత లేదు. నువ్వేం చేస్తావంటే ఇంతవరకు కూడా అమ్మను నువ్వు సేవించావు, దైహికంగా ఆవిడ దేహానికి సేవ చేశావు, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే తాత్వికంగా అమ్మ యొక్క స్వరూపం ఏంటి అన్నది నువ్వు జీవితంలో నువ్వు అనుభూతికి తెచ్చుకోవాలి. ఇప్పుడు ఇటువంటి మానవ జన్మను పొందావు, ఏదో కుక్క నక్కలాగా చనిపోవడం కాదు, దేహాన్ని విడవడం కాదు, నువ్వు చనిపోయే ముందు ఒక మార్క్, ఒక గుర్తును పెట్టి వెళ్ళాలి జీవితంలో అని చెప్పారట. అది ఆ మాట చెప్పారు కదా. తర్వాత శరత్ మహారాజ్ కూడా వెళ్ళిపోయారు. ఇలాగా వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకసారి మనసులో నిర్ధారించుకుంటారు, మహారాజ్ నాకు 1926 అయిపోయిన తర్వాత నేను కాశీకి తీసుకెళ్తానన్నారు, అందువల్ల నేనేం చేస్తానంటే కాశీకే వెళ్ళిపోతాను, ఇంకెక్కడ ఉండలేను, కాశీలో నేను సాధన చేస్తానని చెప్పేసి ఆవిడ వాళ్ళ ఎవరు పిన్నిగారు ఎవరు ఉంటారు, ఇద్దరు కలిసి వాళ్ళు కాశీకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు బాధ్యత అంతా కూడా ఇంతవరకు కూడా శరత్ మహారాజ్ చూసుకునేవారు, ఇప్పుడు ఇంకా పెద్దవాళ్ళ దృష్టి అంతా కూడా వీడి మీద పడుతుంది, అందరి దృష్టి కూడా, ఎందుకంటే అందరికీ ఎంతో ప్రీతిపాత్రమైన వారు మాతాజీ, ఆ సాధన జీవితం చూసి అందరూ కూడా ముగ్ధులైపోయేవారు. ఇప్పుడు మహాపురుష్ మహారాజ్ శివానంద మహారాజ్ కాశీకి ఉత్తరం రాస్తారనమాట, అమ్మ నువ్వు వచ్చి కలకత్తాలో నువ్వు ఉండొచ్చు కదా, ఇంక అక్కడ ఎందుకు అని చెప్పి, స్కూల్కి వచ్చి మళ్ళీ నివేదిత స్కూల్కి వచ్చి ఉండొచ్చు కదా అంటే, అప్పుడు మాతాజీ చెప్తారు, నేను ఇంక ఉండలేను స్వామీజీ, నేను కాశీలోనే ఉంటాను అని చెప్పి మొట్టమొదటిసారిగా తన అభిప్రాయాన్ని చెప్తారన్నమాట గట్టిగా, సాధనలో ఇంకా నాకు ఉండాలని ఉంది అని చెప్పేసి. అంటే అప్పుడు కొన్నాళ్లకు ఆమె చెప్పిన అభిప్రాయానికి ఆమోదం ఇస్తూ శివానందజీ మహారాజు ఒక ఉత్తరం రాస్తారు, అవును నువ్వు అమ్మను సేవించావు, తర్వాత గోలాప్మాను సేవించావు, యోగిన్మాను సేవించావు, శరత్ మహారాజుని సేవ చేశావు, ఇంకా నువ్వు జీవితంలో ఏది చేయాలో అదంతా నువ్వు చేశావు, ఇంకా మిగిలినంతా కూడా నువ్వు సాధనలోనే ఉండు అని చెప్పి అంగీకారాన్ని ఇస్తారనమాట. అంగీకారాన్ని ఇస్తే 27 సంవత్సరాలు మధ్యలో 1-2 సార్లు కలకత్తాకు వచ్చి ఉన్నారు. అయితే 27 సంవత్సరాలంటే 1927 నుంచి 54 వరకు 27 సంవత్సరాలు సుదీర్ఘకాలం నిశ్శబ్దంగా, అసలు ప్రపంచానికి ఎవరికి తెలియదు ఆవిడ యొక్క ఉనికి, అటువంటి గంభీరమైన ధ్యానంలో ఆవిడ మునిగిపోయారు అనమాట. అదొక సాధనామయ జీవితం, అదొక చాప్టర్ అనమాట. దాని గురించి తెలుసుకోవాలంటే ఇంకా మనం చాలామందికి తెలియదు ఆ సమయంలో, కొంతమంది స్వామీజీలు చెప్పింది, ఆ సమయంలో వారిని చూసినటువంటి మాతాజీలు చెప్పిన దాని ద్వారా తప్ప వారు ఎప్పుడు కూడా వారి యొక్క సాధనామయ జీవితం గురించి ఎప్పుడు కూడా చెప్పేవారు కాదు. అయితే అందరికీ కూడా వీరిపైన ఒక ప్రత్యేకమైన అభిమానం, గౌరవం ఉండేవి. ఒకప్పుడు చాలా ఆర్థిక పరిస్థితులు బాగాలేదు, చాలా కష్టపడుతున్నారని విన్నారు ఎవరి ద్వారానో. అప్పుడు అమెరికా నుంచి కూడా ప్రభవానంద స్వామీజీ అని చెప్పి ప్రతీ నెల కొంత డబ్బు పంపించేవారట భారతీ ప్రాణమాతాజీకి. ఈ విధంగా వారి యొక్క ఆదరాభిమానాలతో సాధనలో ఎంతో పురోగతిని చెందారు. ఒకరోజు అనుకోకుండా అర్ధరాత్రి ఆవిడ ధ్యానం చేస్తున్నప్పుడు, జపం చేస్తున్నప్పుడు అనాహత ధ్వనిని వినడం జరుగుతుందన్నమాట. అది ఆవిడకి అర్థం కాదు, పడుకున్నా లేచినా ఏం చేసినా లోపల నుంచి ఒక మధురమైన ఒక ధ్వని వింటున్నారు. అది విని అది ఏంటో అర్థం కాక అప్పుడు అక్కడ ఒక స్వామీజీని అడుగుతారనమాట. అడిగితే అప్పుడు నువ్వు చాలా అదృష్టవంతురాలు, సాధనలో ఎంతో పురోగమించిన వాళ్లకు, మనస్సు ఎంతో ప్రశాంతతను పొందిన వాళ్ళకు మాత్రమే ఈ యొక్క అనుభూతి కలుగుతుంది అని చెప్పి, ఇటువంటి ఎన్నో అనుభూతులు వారికి కలిగి ఉన్నాయి, ఇది మనకు ఎవరో చెప్పారు కాబట్టి ఇది మనకు తెలిసింది.
ఈ విధంగా ఆ టైంలోనే ఆ కంటి చూపు కూడా తగ్గిపోతుంది పాపం. చాలా కంటి చూపు కొంచెం బాధపడుతూ ఉండేవారు మాతాజీ. అలా చిన్న చిన్న అనారోగ్యాలతో ఉన్నప్పటికీ కూడా సాధనామయ జీవితంలో ఆవిడ కఠోరమైన జీవితాన్ని గడిపారనమాట. 1951లో కామార్పకూర్లో శ్రీరామకృష్ణుల యొక్క జన్మస్థలంలో ఒక మందిరం నిర్మాణం జరుగుతుంది. అప్పుడు సరళాదేవి అక్కడికి వెళ్తారు. కొంతమంది ఫ్యూచర్లో కొంతమంది మాతాజీలు కూడా అక్కడికి వెళ్తారు ఆ సమయంలో. అప్పటి బేలూరు మఠం అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో స్వామి శంకరానందజీ మహారాజ్ ఒకరోజు ఆవిడ కూరలు తరుగుతూ ఉన్నారట. అంటే నెక్స్ట్ డే ఉత్సవం కదా. అప్పుడు మహారాజు వీరిని పిలిచి చెప్పారట, ఇప్పుడు శారదా మఠం రాబోతుంది, మేమందరం కూడా తీర్మానం చేశాము. అమ్మ పేరు పైన స్వామీజీ ఏదైతే తలపెట్టారో మహిళలకు ఒక ప్రత్యేకమైన స్వతంత్రమైన ఒక ఆశ్రమం చేయడానికి సంకల్పించాము. అది చేస్తే కనుక నిన్ను అక్కడ పిలుస్తాము, నువ్వు రావాలి అంటే అప్పుడు మాతాజీ నాకేం తెలుసు మహారాజ్, నేనేం చేయగలను అంటే, చూడు నేను చేస్తున్నాను కదా, నేను చేయగలను, నువ్వెందుకు చేయలేవు, తప్పకుండా చేయగలవు, నువ్వు సంసిద్ధంగా ఉండి ముందే చెప్పుంచుతున్నాను అంటారనమాట. అది 51లో జరిగింది. జరిగిన తర్వాత అప్పుడు ఒక గంగానది తీరంలో ఒక ప్లేస్ను వాళ్ళు కొని శారదా మఠం దానికి రిపేర్స్ అన్నీ చేయించి రెడీ చేసి ఉంచుతున్నారు. 1953 అమ్మ జన్మదినం రోజు ఒక 7 తపస్వినుల కంటే వీళ్ళందరూ కూడా రామకృష్ణ మిషన్కు సంబంధించినటువంటి ఆశ్రమాలలో లేదా సంస్థలలో అంటే వివాహం చేసుకోకుండా స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా సేవ చేస్తూ ఉన్నారు. అటువంటి వారిని కొంతమందిని ఎంపిక చేసి కేరళ నుంచి ఒకరు వచ్చారు, అలాగే ఈ బెంగాల్ నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, తూర్పు బెంగాల్ నుంచి వీరందరినీ కూడా సెలెక్ట్ చేసి వారికి బ్రహ్మచర్య దీక్షను ప్రసాదిస్తారనమాట. ఈ సమయంలోనే కలకత్తాలో ఒక ప్లేస్లో ఒక భక్తుడు ఒక చిన్న తన యొక్క గృహాన్ని మహిళల సంక్షేమం కోసం దానం చేస్తారు. అప్పుడు అంతా కూడా రెడీ అయింది. అది ఇక్కడ ఇంకా గంగా తీరంలో అది రెడీ అవ్వడానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి ఈ బ్రహ్మచారులు అందరూ కలిసి భారతీ ప్రాణమాతాజీని రమ్మని కబురు పెట్టి అక్కడ ఎంటాలి అనే ఆ ప్లేస్లో వీళ్ళందరూ సాధనలు చేయమని చెప్పి, ఏ చిత్రపటాలకైతే భారతీ ప్రాణమాతాజీ ఇన్ని సంవత్సరాలు పూజ చేశారో చిత్రపటాలను తీసుకొచ్చి ఈ చిన్న ఆశ్రమంలో ప్రతిష్ఠ చేస్తారనమాట. చేసే సాధనామయ జీవితాన్ని అక్కడ గడుపుతారు. చివరికి 1954 డిసెంబర్ 2వ తేదీ శారదా మఠ స్థాపన జరుగుతుంది. తర్వాత ఈ శారదా మఠంలో వీరు అప్పటి నుంచి కూడా నివసిస్తూ ఉంటారు. తర్వాత 1959లో వాళ్ళకి సన్యాస దీక్ష ప్రసాదిస్తారు, విరజా హోమం చేసి. అప్పుడు వీరికి భారతీ ప్రాణాన్ని నామకరణం చేస్తారనమాట. అంతకుముందే సన్యాసమైంది వీరందరికీ తెలుసు, వరిష్ఠ సాధువులందరికీ కూడా. మిగిలిన 7 మంది మాతాజీలు కూడా అప్పుడు 8 మందికి కూడా సన్యాసం అవుతుంది. అది మొట్టమొదటి బ్యాచ్ అనమాట. జరిగిన తర్వాత అదే సంవత్సరం మాతాజీ కొంతమంది బ్రహ్మచారులకు సన్యాస దీక్షను కూడా ప్రసాదించి ఆ తర్వాత ఈ మామూలుగా మంత్రదీక్షను కూడా మొదలు పెడతారనమాట. మొట్టమొదటిసారి ఒక మహిళ ఈ విధంగా సన్యాసం ఇవ్వడానికి ఒక సాధికారతను పొందారనమాట. అది మాతాజీ ప్రప్రథమ మహిళ అని మనం చెప్పవచ్చు. తర్వాత 1960లో ఇక్కడ శారదా మిషన్ స్థాపించబడుతుంది. అంటే సమాజ సేవ చేయడానికి అని చెప్పి శారదా మిషన్ అంత ట్రస్టీసు, గవర్నింగ్ బాడీ అంతా కూడా ఏర్పాటు చేస్తారు. అప్పటి నుంచి ఇంకా వివిధ శాఖా కేంద్రాలు, అక్కడ కలకత్తాలోనే విద్యాభవన్ అని, తర్వాత చాలా చోట్ల శాఖా కేంద్రాలు వస్తాయి. అలాగే రామకృష్ణ మిషన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొన్ని మహిళా కేంద్రాలు, హాస్పిటల్స్ ఇవన్నీ కూడా రామకృష్ణ మిషన్ వారు నెమ్మదిగా శారదా మిషన్కి ఇవ్వడం జరిగింది. మాతాజీ, భారతీ ప్రాణ మాతాజీ ఒక అధ్యక్షురాలిగా ఒక మహోన్నతమైన జీవితం అనమాట. అదొక మళ్ళీ ఒక ఘట్టం. ఎంతోమంది సన్యాసులు వారి యొక్క జీవితాన్ని, సరళమైన జీవితాన్ని, మనకు భారతీ ప్రాణ మాతాజీ జీవితం ఉంది, అది చదివితే మనకు అర్థమవుతుంది ఆ జీవితం ఎలా గడిపారు అన్నది. భగవత్ కేంద్రితమైన ఆ జీవితం అనమాట అది. అలా చెప్తూ చాలా చోట్లకి పర్యటనలకు వెళ్తారు. ఢిల్లీలో కేంద్రం స్థాపించబడుతుంది, తర్వాత చెన్నైలో స్థాపించబడుతుంది, ట్రిచూర్ కేరళ వెళ్ళారు. వెళ్ళి ఈ విధంగా మొత్తానికి ఒక అధ్యక్షురాలిగా ఒక మహోన్నతమైనటువంటి జీవితాన్ని గడిపారు. తర్వాత 1973 నెమ్మదిగా వారి ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటుందన్నమాట. ఆ చివరి క్షణాలు మాత్రం స్వర్ణాక్షరాలతో మనం రాసి పెట్టుకోవచ్చు. అంటే ఇన్నాళ్ళు ఒక భక్తి ఆవిడ లోపల భావం ఏంటి అనేది ఎవరికి తెలియలేదు. ఇది చివరి ముందు రోజు అనమాట. జనవరి 30వ తేదీ వారు దేహత్యాగం చేశారు. ఆ ముందు రోజు వారు గట్టిగా అందరూ కూడా రామకృష్ణ నామం చెప్తున్నారు, స్తవాలు స్తోత్రాలు చెప్తున్నారు, ఇదంతా సాంప్రదాయం.
అయితే వెంటనే వారు గట్టిగా సచ్చిదానంద రూప శివోహం శివోహం అనడం మొదలుపెట్టారట. మొదలుపెట్టి అందరూ కూడా ఆ గదిలో ఇంకందరూ కూడా అదే మంత్రాన్ని చెప్పడం మొదలుపెట్టారు. శివోహం శివోహం, శివానంద రూప శివోహం శివోహం అని అంటూ ఉంటే ఆ రాత్రి అంతా కూడా ఈ నామాన్ని చెప్తున్నారు. మాతాజీకి అంతా కొంచెం బ్రెయిన్ స్ట్రోక్ ఏదో వచ్చి మొత్తం అంతా కూడా అసలు శారీరకంగా ఏమీ లేదు. అయితే ఆవిడ నాలిక మాత్రం అలాగ తిరుగుతూనే ఉందట, శివోహం శివోహం అని చెప్పి. అది ప్రత్యక్షంగా చూసినటువంటి మాతాజీలు మాకు చెప్తూ ఉంటారు. అదొక అంటే ఒక స్వర్గధామంలో ఉన్నట్లుగా వాళ్ళందరికీ అనిపించింది. అంటే ఒక జీవాత్మ అసలు చాలా అవలీలగా ఆ పరమాత్మలో అలా ఐక్యం అవుతున్నట్లుగా అందరికీ కూడా ఒక పులకింత కింద కలిగిందని చెప్పి వారందరూ కూడా చెప్తూ ఉంటారు. ఆ రోజు అయిపోయిన తర్వాత రోజు వారు సడన్గా కొంచెం మాట రావట్లేదు, నోట్లోంచి ఏవో మాటలు చెప్తూ ఉన్నారట. అదేంటి దగ్గరికి వెళ్ళి వీళ్ళు వింటే అందరికీ కళ్యాణం కలుగు కాక, సుఖం కలుగు కాక, అందరి కష్టాలు తీరిపోగా, కానీ ఈ మాటలు మాట్లాడుతూ బెంగాలీలో చెప్తున్నారనమాట. తర్వాత అహం బ్రహ్మాస్మి బ్రహ్మాస్మి అని చెప్పి నెమ్మదిగా నాలుగు తిరుగుతూ ఉంటే వాడి ప్రాణం వెంటనే అది అలా చాలా ఒక దివ్య భావంతో ఆ ప్రాణం కలిసిపోయిందని చెప్తారు. ఇప్పుడు మన సెక్రటరీ మాతాజీ అయినటువంటి అమలప్రాణ మాతాజీ చెప్తారు, అది నెమ్మదిగా ఏంటంటే దాని యొక్క గమ్యానికి ఆ ప్రాణం అనేది ఆ జీవాత్మ నెమ్మదిగా ఆ పరబ్రహ్మ లీనమైపోయినట్లుగా మేము ప్రత్యక్షంగా చూసాము. ఇంతటి బ్రహ్మజ్ఞాని అని చెప్పి ఇంకొక మాతాజీ ఉండేవారు, శృతి ప్రాణ మాతాజీ అని. వారి శృతి అంటే వేదాలు కదా, వేదం చెప్పింది మనకు సత్యం అని మనం చెప్తాం కదా. ఈరోజు శృతి ప్రాణ ఈ మాట విని ఈ శృతి ప్రాణ అనే నా నామానికి సార్థకత వచ్చిందని చెప్పి ఆవిడ డైరీలో రాసుకుంటారనమాట. శరత్ మహారాజు మాతాజీకి చెప్పారనమాట, నువ్వు ఒక కుక్క నక్కల్లాగా మనం మరణించడం కాదు, వెళ్ళిపోయే ముందు ఒక జీవితంలో ఒక మార్క్, ఒక ముద్రను నువ్వు వేయాలని చెప్పారు కదా. ఇది అందరి ముందు కూడా ఒక మహోన్నతమైన దృష్టాంతం. ఇది ఈ బ్రహ్మజ్ఞాని మహా తపస్వి అయినటువంటి భారతీ ప్రాణ మాతాజీ వారి జీవితం చూస్తే మొదట ఈ పారుల్ వాళ్ళ ఇంట్లోంచి బయటకు వచ్చి సరళగా మారడం, ఆ సరళ నుంచి ఈ శ్రీభారతిగా పరివర్తన చెందడం, నెమ్మదిగా ఉపాధులన్నీ కూడా ఆవిడ యొక్క ఈ మానసిక దైహికమైనటువంటి ఐడెంటిఫికేషన్స్ అన్నీ కూడా నెమ్మదిగా పోవడం, చివరికి ఈ భారతీ ప్రాణ మాతాజీ సన్యాసం స్వీకరించిన తర్వాత ఆ సన్యాసం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో, ఆ మోక్షం ఏదైతే ఉందో, ఆ మొత్తం నామరూపాలకు అతీతంగా ఏదైతే ఒక తత్వం ఉందో, ఈ భారతీ ప్రాణ అన్న ఒక వ్యక్తి నెమ్మదిగా ఆ నామరూపాతీతమైనటువంటి ఆ పరబ్రహ్మ తత్వంలో వారు లీనమైపోయి మన ముందు ముఖ్యంగా ఒక స్త్రీ జాతి ముందు ఒక మహోన్నతమైనటువంటి దృష్టాంతాన్ని మనకు చూపించారు. ఇటువంటి మహాపుణ్య జీవనం, ఈ జీవితాన్ని తలుచుకుంటేనే మన జీవితం నిజంగా సార్థకమైపోతుంది. ఇటువంటి మహోన్నత జీవితాన్ని అనుధ్యానం చేసి మన జీవితాలను పవిత్రం చేసుకుందాం. అలాగే ఆ మహోన్నత జీవితం చూపించినటువంటి ఆదర్శాన్ని మన ముందు ఎప్పుడు కూడా ఉంచుకొని అనుధ్యానం చేసి అందరూ కూడా ప్రేరణ పొందాలని ఆశిస్తున్నాను. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.